కొడుతూ మనందరం దేవుని మహింపరచుదాం. హల్లెలూయా. ఓకే, మరి మనము దేవుని యొక్క వాక్యంలోనికి వెళ్దామండి. ఓకేనా? దేవుని యొక్క వాక్యంలోనికి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఓకేనా? దేవుడికి మహిమ కలుగును గాక. ఈరోజు సోదరుడు ఐజక్ దంపతుల యొక్క పెళ్లి రోజు, మ్యారేజ్ యానివర్సరీ డే, వివాహ వార్షికోత్సవ దినము. 14 సంవత్సరాలు 15వ సంవత్సరంలోనికి దేవుడు వారి కుటుంబాన్ని నడిపించాడు. అందుబట్టి దేవుడికి మహిమ కలుగును గాక. మరి వారిని ప్రేమించి వారికి ఇచ్చిన గర్భఫలము బహుమానములు ఉన్నాయి. మరి దేవుడు 2 బహుమానాలు ఇచ్చాడు, 2 కుమార్తెలను ఇచ్చాడు. అందరి బట్టి కూడా దేవుడికి మహిమ చెల్లిస్తున్నాను. మరి నిజంగా దేవుడు ఆ కుటుంబాన్ని అత్యధికంగా దీవించును గాక. ఉదయకాల సమయంలో నేను ఆ సబ్జెక్ట్ మీదనే పోవాలనుకుంటున్నాను. వివాహం యొక్క సబ్జెక్ట్ మీద నేను మాట్లాడాలని ఆశిస్తున్నాను. అందరం నిలబెట్టుకుందాం. అందరం నిలబెట్టుగా పరిశుద్ధ గ్రంథంలోకి వెళ్దాం. లెట్స్ గో టు ద బైబిల్. ప్రకటన గ్రంథం 19వ అధ్యాయం 4 నుండి 6 వచనాలు చదువు. రైట్ నౌ ఫుల్ఫిల్లింగ్ ఇన్ అవర్ డేస్. మన దినములలో నెరవేర్పు జరుగుతున్న లేఖనం ఇది. మన దినములలో నెరవేర్పు జరుగుతున్న లేఖనం ఇది. ప్రకటన 19 6 నుండి 9 వచనాలు. అప్పుడు గొప్ప జనసమూహపు శబ్దమును, విస్తారమైన జలముల శబ్దమును, బలమైన ఉరుముల శబ్దమును పోలిన ఒక స్వరము, సర్వాధికారియు ప్రభునగు మన దేవుడు ఏలుచున్నాడు, ఆయనను స్తుతించుడి. గొర్రెపిల్ల వివాహ సమయము వచ్చినది, ఆయన భార్య తన్ను తాను సిద్ధపరచుకుని ఉన్నది కనుక మనం సంతోషపడి ఉత్సహించి ఆయనను
మహిమపరచదమని చెప్పగా వింటిని. మరి ఆమె ధరించుకొనుటకు ప్రకాశములను నిర్మములైన సన్నపు నారబట్టలు ఆమెకి ఇవ్వబడిను. అవి పరిశుద్ధుల నీతి క్రియలు. మరి అతడు నాతో ఇలాగూ చెప్పెను, గొర్రెపిల్ల పెళ్లి విందుకు పిలువబడిన వారు ధన్యులని రాయుము. మరి ఈ మాటలు దేవుని యథార్థమైన మాటలని నాతో చెప్పెను. దేవుడి మాటలను దీవించును గాక. ఇక్కడ గొర్రెపిల్ల వివాహ మహోత్సవము ప్లస్ గొర్రెపిల్ల విందు రెండింటి గురించి రాయబడి ఉంది. గొర్రెపిల్ల వివాహ మహోత్సవము మరియు గొర్రెపిల్ల విందు. ఆమేన్. గొర్రెపిల్ల ఎవరో కాదు, మన ప్రభువైన యేసుక్రీస్తే. అంటే ప్రభువైన యేసుక్రీస్తు ఒక వివాహము, అలానే ఆయన విందు, పెళ్లి విందు గురించి ఇక్కడ రాయబడి ఉంది. ఓకే, ఈ లేఖనమును ఇలానే ఉండగా ఇంకొక లేఖనం చదువుదాం. అది ఎఫెసీయులకు రాసిన పత్రిక, అపోస్తలుడైన పౌలు గారు ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 22 నుండి చదువుదాం. 5వ అధ్యాయము 22 నుండి చదువుదాం. స్త్రీలారా, ప్రభువునకు వలె మీ సొంత పురుషులకు లోబడి ఉండుడి. క్రీస్తు సంగమునకు శిరస్సై ఉన్నలాగున పురుషుడు భార్యకు శిరస్సై ఉన్నాడు. క్రీస్తు శరీరమునకు రక్షకుడై ఉన్నాడు. సంఘము క్రీస్తునకు లోబడినట్టుగా భార్యలు కూడా ప్రతి విషయంలోనూ తమ పురుషులకు లోబడవలెను. పురుషులారా, మీరును మీ భార్యలను ప్రేమించుడి. అటువలే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి అది కలంకమైనను ముడతైనను అట్టి మరి ఏదైనాను లేక పరిశుద్ధమైనది గాను నిర్దోషమైనది గాను మహిమగల సంఘము గాను ఆయన తన ఎదుట దాన్ని నిలబెట్టుకునవలెనని వాక్యముతో ఉత్క స్నానం చేత దాన్ని పవిత్రపరిచి పరిశుద్ధపరచుటకై దాని కొరకు తన్ను తాను అప్పగించుకొనెను. అటువలనే పురుషులు కూడా తమ సొంత శరీరమును వలె తమ భార్యలను ప్రేమింపబద్దులై ఉన్నారు. తన భార్యను ప్రేమించువాడు తన్ను ప్రేమించుకొనుచున్నాడు. తన శరీరమును ద్వేషించిన వాడు ఎవడునూ లేడు, కానీ ప్రతి వాడును దానిని పోషించి సంరక్షించుకొనును. మనం క్రీస్తు శరీరమునకు అవయవములమై ఉన్నాము కనుక అలాగే క్రీస్తు కూడా సంఘమును పోషించి సంరక్షించుచున్నాడు. ఈ హేతువు చేత పురుషుడు తన తండ్రిని తన తల్లిని విడిచి తన భార్యను హత్తుకొనును, వారిద్దరూను ఏక శరీరమగుదురు. ఈ మర్మము గొప్పది. అయితే నేను క్రీస్తుని గురించి సంఘముని గురించి చెప్పుచున్నాను. మెట్టుకు మీలో ప్రతి పురుషుడును తనను వలె తన భార్యను ప్రేమింపవలెను. భార్య అయితే తన భర్త యందు భయం కలిగి ఉండునట్లు చూచుకొనవలెను. దేవుడి మాటలను దీవించునుగాక. చిన్న ప్రార్థన. ప్రభు అయిన దేవ, సర్వశక్తిమంతుడా, కృపామడువైన తండ్రి, నీకు స్తోత్రములు. ఈ ఉదయకాల సమయంలో మరొకసారి నీ ప్రశస్తమైన పరిశుద్ధమైన రక్తం క్రిందికి వచ్చి మేము ప్రార్థిస్తున్నాం. నువ్వు మా కొరకు సిలువలో చిందించిన రక్తము ఇంకా మాకు అందుబాటులో ఉన్నది ప్రభువా. అందుకే ఆ రక్తము క్రిందికి వచ్చి ప్రార్థిస్తున్నాం. ప్రతి ఒక్క పాపమును, అతిక్రమములను, దోషములను క్షమించి నీ రక్తములో మమ్మల్ని బాగుగా కడిగి నీ పరిశుద్ధాత్మతో మమ్మల్ని నింపమని ప్రార్థిస్తున్నా. అయ్యా, ఈ ఉదయకాల సమయంలో నీ ఆత్మాభిషేకము ఇక్కడున్న ప్రతి ఒక్కరూ పొందుకొందురు కాక. ప్రతి ఒక్కరు నీ పరిశుద్ధాత్మతో నింపబడుదురు కాక. ఎందుకంటే పరిశుద్ధాత్మ లేకపోతే అసలు మేము నీ వాళ్ళమే కాదు ప్రభువా. అవును ప్రభువా, క్రీస్తాత్మ లేనివాడు ఆయన వాడు కాదని బైబిల్ చెప్తున్నది. నీ ఆత్మ మాకు కావాలి. అందుకే అదే నువ్వు మాలో గుర్తించేది కూడా. మమ్మల్ని గుర్తించాలంటే మాలో నీ పరిశుద్ధాత్మ ఉండాలి. నీ పరిశుద్ధాత్మనే మాకు గుర్తయి ఉన్నది ప్రభువా. ఆ గుర్తు మేము ఎల్లప్పుడూ కలిగి ఉండాలని ప్రార్థిస్తున్నా. అంతేకాదు నీ పరిశుద్ధాత్మనే మాకు అంతరంగ బోధకుడై ఉన్నాడు. ఓ దేవా, ఇప్పుడు చెప్పబడబోతున్న వాక్యం ఏదైతే ఉన్నదో అది ప్రభువా నీవే ఇక్కడ రంగం పైన బలిష్ఠుడైన దూతగా నిలబడి ఈ బలహీనమైన శరీరాన్ని శిలో చాటున మరుగు చేసుకొని, మేఘము చాటున మరుగు చేసుకొని నువ్వు మాట్లాడబోతున్నందుకు వందనాలయ్యా. నువ్వు మాట్లాడుతూ ఉన్నప్పుడు ప్రతి మాట ప్రభువా నీ వధు ఒక హృదయంలో తెరవబడవలసి ఉన్నది, నాటబడవలసి ఉన్నది ప్రభు. అది అర్థమవునట్లు చేయవలసి ఉన్నది. అదంతా చేసేది ఎవరంటే పరిశుద్ధాత్ముడు చేస్తాడు. అందుకే ప్రతి ఒక్కరూ పరిశుద్ధాత్ముని కలుగుందురు కాక, పరిశుద్ధాత్మతో నింపబడుదురు కాక. ఓ దేవా, ఖచ్చితంగా ఈ ఉదయం పరిశుద్ధాత్మతో అభిషేకం దయచే దేవా.
ప్రతి ఒక్కరు నింపబడే కృపనివ్వు తండ్రి. అలానే నువ్వే అంతరంగ బోధకుడుగా ఉండి ఈ వాక్యము ప్రతి ఒక్కరిలో నూరంతలుగా ఫలించబడినట్లుగా, శరీరధార అవునట్లుగా, నెరవేర్పు అవునట్లుగా నీ పరిశుద్ధాత్మనే చేయును కాక. అలాంటి కృపను తప్పకుండా దయచే తండ్రి. ప్రభువానికి పూర్తిగా మేము సమర్పించుకుంటున్నాం. ఆటంకపరచాలని చూస్తున్న దురాత్మ శక్తులను, దయ్యపు శక్తులను, క్రీస్తు విరోధి ఆత్మలను ప్రభు అయిన యేసు క్రీస్తు నామములో ఈ చోట పనిచేయకుండా, ఈ స్థలములో పనిచేయకుండా ప్రభువైన యేసు క్రీస్తులో బంధిస్తున్నాం. ఇప్పుడే ప్రభువా, ఇప్పుడే నువ్వు వాటిని బంధించివేయి ప్రభువా. నాస్త్ర దినము కొరకు పాతాళములో బంధిస్తున్నాం. అవి బంధించబడును కాక. ఇక్కడ నీ యొక్క పరిశుద్ధాత్మ స్వతంత్రముగా మాతో వ్యవహరించును కాక. నీ ఆత్మకు పూర్తి స్వాతంత్రత ఇక్కడ కలుగుండి మాతో మాట్లాడును కాక. మా జీవితాలపైన సంపూర్ణ అధికారము కలుగున్నా నీ పరిశుద్ధాత్మకు మమ్మల్ని మేము సమర్పించుకుంటున్నామయ్యా. నీవే మాతో మాట్లాడమని, నీ వాక్యం మాలో నెరవేర్పు చేయమని, మా కుటుంబాలను మమ్మల్ని దీవించుతేవా. ఈరోజు మేము ఇక్కడ కూడుకోవడానికి కారణమే అదిగో 14 ఏళ్ల క్రితం ఒక కుటుంబాన్ని కట్టావు ప్రభువా. ఒక కుటుంబాన్ని కట్టావు తండ్రి. అందుకే ఇక్కడ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాము. థ్యాంక్స్ గివింగ్ మీటింగ్ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం దేవా. ఖచ్చితంగా మా కుటుంబాలు కట్టబడాలి. నీ కృప మాకు దయచేయమని యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాము. ఆమేన్. దయచేసి కూర్చోండి. ప్లీజ్ బీ సిట్ డౌన్. క్రీస్తునందు ప్రియమైన దేవుని పిల్లలందరికీ మరొకసారి నేను ప్రభువైన యేసుక్రీస్తు నామములో నా యొక్క శుభములు మరి వందనాలు తెలియజేస్తున్నాను. ప్రభు మీ అందరినీ దీవించును గాక. ఆమేన్. హల్లెలూయా. మరి ప్రభు ఒక కృప మీ అందరికీ తోడే ఉండును గాక. ఆమేన్. హల్లెలూయా. మరి ప్రియమైన దేవుని పిల్లలారా, జాగ్రత్తగా మీరు దేవుడు వాక్యమును మీరు వినాలని నేను మిమ్మల్ని కోరుతున్నాను. ఆమేన్. Today afternoon I want to take some few things. కొన్ని విషయాలు నేను మాట్లాడాలని ఆశిస్తున్నాను. బైబిల్ గనుక మీరు గమనిస్తే ఆదికాండము మొదలుకొని ప్రకటన గ్రంథం వరకు మీరు గనుక బైబిల్ని గమనిస్తే బైబిల్ ఒక మర్మము కుటుంబం అయి ఉన్నది. ఫ్యామిలీ, కుటుంబమే బైబిల్ ఒక మర్మం, ఫ్యామిలీ. అందుకే ఈ రాత్రి ఈ ఉదయం నేను కొన్ని విషయాలు మీ మధ్యలోనికి తీసుకురా కోరుతున్నాను. ఐ హ్యావ్ ప్లెంటీ ఆఫ్ టైం. గంటన్నర ఉంది నాకు, నో ప్రాబ్లం. కొన్ని విషయాలు నేను తీసుకురావడానికి ప్రయత్నిస్తాను. ప్రభు చిత్తం అయితే సాయంత్రము ఇంకా కొన్ని విషయాలు మాట్లాడుకుందాం. ప్రొఫెట్ బ్రెన్హామ్ గారు చెప్పినట్టుగా, ప్రవక్త బ్రెన్హామ్ గారి యొక్క వర్తమానంలో ప్రవక్త బ్రెన్హామ్ గారు చెప్పినట్టుగా దేవుడు తన మనస్సులో కలుగున్న ఆలోచన, దేవుడు తన మనస్సులో కలుగున్న ప్రణాళిక, తన సంకల్పం ఏదైతే ఉందో ఆ ప్రణాళిక, ఆ సంకల్పం గురించి ఈ కాలంలో దేవుడు పంపిన ప్రవక్త విలియం మ్యారన్ బ్రెన్హామ్ ద్వారా మనకు బయలుపరచబడింది. బైబిల్లోనే ఉంది ఆ ప్రణాళిక అంతా, కానీ మరుగుగా ఉన్నది. అది మరుగై ఉన్న సత్యం, అది దాచబడి ఉన్న సత్యం అది. అందుకే చాలామంది ఈ బైబిల్ని చదివినప్పుడు వాళ్ళకి అర్థం కాదు. అది ఎందుకు అర్థం కాదంటే ఆ రాయబడిన వాక్యం ఏదైతే ఉందో దాన్ని చదువుతున్నప్పుడు ఆ చదవబడిన వాక్యము క్రింద ఈ దాచబడిన సత్యం దాగుంది. ఈ దాచబడిన సత్యము, దాచబడిన ఈ మర్మము, మరుగై ఉన్న ఈ మర్మమును బయటికి తీసుకురావడమే, అంటే దాన్ని బయలుపరచడమే, దాన్ని బయటికి తీసుకురావడం, బయలుపరచడమే ఈ కాల ప్రవక్త విలియం మ్యారన్ బ్రెన్హామ్ యొక్క పరిచయం అయి ఉన్నది. ద మిస్టరీ విచ్ వాస్ హిడెన్ అండర్ ద వర్డ్, అండర్ ద రిటన్ వర్డ్.
ద మిస్టరీ విచ్ వాస్ హిడెన్ అండర్ ద రిటన్ వర్డ్. అంటే రాయబడిన వాక్యం కింద ఉన్న మర్మం ఏదైతే ఉందో, ఆ రాయబడిన వాక్యం కింద దాచబడిన వాక్యముగా, దాచబడిన సత్యముగా ఏదైతే ఉందో ప్రియులారా, దాన్ని, ఆ మర్మాన్ని బయటికి తీసుకురావడమే ఈ కాల ప్రవక్త. మనకు 7వ దూతగా పంపబడిన వాడు విలియం బ్రెన్హామ్ గారు ఒక పరిచర్య. విలియం బ్రెన్హామ్ ఒక వర్తమానం మీకు అర్థమైతే మీకు బైబిల్ అర్థమవుతుంది. బైబిల్ పైన పైన చదివితే అర్థం కాదు, పైన పైన దానిని చదివినంత మాత్రాన అర్థం కాదు. ఎందుకంటే బైబిల్లో ఉన్న ప్రతి మాటకు ఒక డీపర్ మీనింగ్, ఒక లోతైన అర్థం దాగుంది. ఆ లోతైన అర్థాన్ని నువ్వు అర్థం చేసుకోవాలంటే నీకున్నది ఒకటి ఉన్నది. అదేమిటంటే పరిశుద్ధ ఆత్మ ద్వారా నువ్వు దాన్ని అర్థం చేసుకోగలుగుతావు. మళ్ళీ ఇక్కడ ఇంకోటి కూడా ఉంది. ప్రవక్త బ్రెన్హామ్ గారు 7వ దూత వచ్చింది, ఈ రాయబడిన వాక్యం కింద దాచబడి ఉన్న ఈ మర్మము, ఈ సత్యం ఏదైతే ఉందో దాన్ని ఆయన బయలుపరచడానికి వచ్చాడు, దాన్ని ఆయన బోధించడానికి వచ్చాడు. ఆయన బోధించాడు, బయలుపరిచాడు. కానీ అది బోధించినప్పుడు, బయలుపరిచినప్పుడు దానిని వింటున్నవారు, అంటే ప్రవక్త బ్రెన్హామ్ గారి యొక్క వర్తమానాలను వింటున్న వారు ఎవరైతే ఉన్నారో వారికి అవి అర్థం కావాలంటే వాళ్ళకి పరిశుద్ధాత్మ కావాలి. వాళ్ళకు దే నీడ్ ద హోలీ గోస్ట్. పరిశుద్ధాత్మ అర్థం కాకుండా, అంటే పరిశుద్ధాత్మ లేకుండా వారికి ఆ విషయాలు అర్థం అవడం సాధ్యం కాదు. అందుకే ఈరోజు ఎంతోమంది ప్రవక్త బ్రెన్హామ్ గారు ఒక వర్తమానాలు వింటున్నారు, చదువుతున్నారు, కానీ వాళ్ళకి అర్థం కావట్లేదు. దే ఆర్ నాట్ అండర్స్టాండింగ్ ఇట్. దాన్ని వాళ్ళు అర్థం చేసుకోకపోవడానికి కారణం ఏంటిదంటే వాళ్ళకి పరిశుద్ధాత్మ లేదు. దే డోంట్ హ్యావ్ ద హోలీ గోస్ట్, బికాస్ ద హోలీ గోస్ట్ ఈజ్ ద ఇన్నర్ టీచర్. పరిశుద్ధాత్ముడే అంతరంగ బోధకుడై ఉన్నాడు. ఆయన లేకుండా ఇవి అర్థం అవడం సాధ్యం కాదు. అందుకే నువ్వు పరిశుద్ధాత్మతో నింపబడి ఈ వర్తమానం చదివితే అప్పుడు నీకు అర్థమవుతుంది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మరి ఈ రోజున ప్రవక్త బ్రెన్హామ్ గారు ఆయన దేవుడి మనస్సులో వెనక భాగంలో, ఆయన మనసులోని దేవుని మనసులోని వెనక భాగంలో దాగున్న ఈ రహస్యము అది ఎక్కడో లేదు. మళ్ళీ బైబిల్ దాటి మేము చెప్తలేము, బైబిల్ని బయట, అంటే బైబిల్కి బయట మేము బోధిస్తలేము. బైబిల్లోనే ఉంది, అంతా బైబిల్లోనే ఉంది, కానీ అది మరుగుగా ఉంది. మీకు అర్థమైందని చెప్పింది, అది బైబిల్లోనే ఉంది కానీ అది మరుగుగా ఉంది. అందుకే ప్రవక్త బ్రెన్హామ్ గారు అంటారు, అది వరుసల మధ్యలో రాయబడింది. అది ఇక్కడ వరుసలు ఉన్నాయిగా, లేఖనాలు వరుసల మధ్యలో దాగున్న సత్యం. అది దానికి బయలుపరచాలంటే ఖచ్చితంగా ప్రవక్త కావాల్సిందే. ఎందుకంటే వాక్యం ఎప్పుడు కూడా ప్రవక్త దగ్గరికే వస్తుంది. ఆమోసు 3:7 ప్రకారముగా తన సేవకులైన ప్రవక్తలకు తాను సంకల్పించిన దానిని బయలుపరచకుండా ప్రభువైన యెహోవా ఏమీ చేయడని బైబిల్ చెప్తా ఉన్నది. ఆమేనంటారా? సో బైబిల్ చెప్తున్న దాని ప్రకారంగా ప్రియులారా, అది ఆ వరుసల మధ్యలోనే ఉన్నది. కానీ దాన్ని బయలుపరచాలంటే ప్రవక్త కావాలి. దానిని తెలియజేయాలంటే, దాన్ని బయలుపరచాలంటే, దానిపైన ముసుగును తీయాలంటే ఖచ్చితంగా ప్రవక్త కావాలి. అందుకే దేవుడు ఈ కాలానికి ఒక ప్రవక్తను పంపాడు. ఆయన పేరు విలియం మ్యారన్ బ్రెన్హామ్. ఆ ప్రాఫెట్ వచ్చిందే ఎందుకంటే ఇది బయలుపరచడం, వరుసల మధ్యలో దాగున్న ఈ రహస్యాన్ని, ఈ మర్మాన్ని, రాయబడిన వాక్యం కింద దాచబడి ఉన్న వాక్యం, రాయబడిన వాక్యం కింద దాచబడిన సత్యం, ఈ మర్మమును బయలుపరచడానికి. అందుకే ప్రవక్త బ్రెన్హామ్ గారు బైబిల్ని దాటుకొని ఏది బోధించలేదు. ఆ వర్తమానం నమ్ముతూ బోధిస్తున్నాం. మేము కూడా బైబిల్ని దాటుకొని ఏది బోధిస్తలేము. మేము ఎవరైనా అలా అనుకుంటున్నారు అంటే అది వాళ్ళ అవగాహన లోపం, అది మిస్అండర్స్టాండింగ్. వాళ్ళకు అర్థం కాలేదని అర్థం, అవగాహన లోపం ఉందని అర్థం. ఎందుకు బ్రదర్ వాళ్ళకి ఎందుకు అర్థం కావట్లేదు? బైబిలే కదా అంటే, బైబిల్ ఇవి అర్థం కావాలంటే నీకు పరిశుద్ధాత్మ కావాలి. దాన్ని
దానికి ఒక ఉదాహరణ చెప్పి నేను ముందుకు వెళ్తాను. సంగీతంలో దర్శకుడు ఉంటాడు, సంగీతాన్ని రాసే దర్శకుడు. ఈ సంగీతాన్ని రాసే దర్శకుడు ఏ ఆత్మ చేతనైతే దాన్ని రాశాడో ఆ బాణి, ఆ స్తుతి ఏదైతే ఉంటుందో ఆ బాణి, అదే ఆత్మ ఆ పాట పాడుతున్న వాడికి దానిని సంగీతం వాయించిన వాడికి ఉండాలి. అర్థమైందా? పుట్టి నోట్స్ ముందు పెట్టుకొని వాయిస్తే రాదు. తెలుసు కదా, సంగీతం వాయించడానికి నోట్స్ ముందు పెట్టుకుంటారు. ఆ నోట్స్ ఆల్రెడీ రాసింది, ఆల్రెడీ ఆ పాటకు నోట్స్ అది రాసింది. ఆ నోట్స్ ఎక్కడెక్కడ శృతి లయను వాయించాలో అక్కడ రాయబడి ఉంది. ఇప్పుడు వాయించేవాడు, సంగీతాన్ని వాయించేవాడు శృతి లయను వాయించాలంటే ఒకటి నోట్స్ ఉంటే సరిపోదు. ఆ రాసిన వాడి యొక్క దర్శకుడు, అతను రాసిన వాడిని దర్శకుడు అంటారు. ఆ దర్శకుని యొక్క ఆత్మ అతనిలో ఉండాలి. ఉన్నప్పుడే, ఆ దర్శకుని యొక్క ఆత్మను కనుగొన్నప్పుడే అతను సరియైన రీతిగా నోట్స్ చూసుకుంటూ ఆ శృతి లయని జాగ్రత్తగా బాణిని అతను వాయించగలుగుతూ ఉంటాడు. అవునంటారా? ఈ బైబిల్ని రాసిన దర్శకుడు ఆయనే పరిశుద్ధాత్ముడు, ఆయనే యేసుక్రీస్తు పరిశుద్ధాత్ముడు. ఇప్పుడు దీన్ని చూసి వాక్యమును చదువుతున్నవారు, ఈ రాయబడిన వాక్యాన్ని ఎవరైతే చదువుతున్నారో వాళ్ళు చదువుతున్నవారు, వింటున్నవారు ఆ దర్శకుని ఆత్మను కలుగుంటేనే, ఆ రచయిత యొక్క ఆత్మను కలుగుంటేనే, ఇక్కడ ఆయన ఆ పరిశుద్ధాత్మను కలుగుంటేనే, ఆ యేసుక్రీస్తు ఆత్మను కలుగుంటేనే ఇక్కడ ఏం రాయబడిందో అర్థమవుతుంది. అక్కడ ఈరోజు చాలా సంస్థలు పరిశుద్ధాత్మని నమ్మరు. చాలా సంఘ శాఖలు అసలు ఇప్పుడు పరిశుద్ధాత్మ అంటేనే నమ్మరు. అలాంటిది ఇక వాళ్ళు పరిశుద్ధాత్మని ఎక్కడికి వెళ్ళి పొందుకుంటారు? పరిశుద్ధాత్మ పొందుకోకుండా వాళ్ళు ఈ ప్రసంగాలు చేస్తుంటారు చూడు. పరిశుద్ధాత్మను పొందుకోకుండా వాళ్ళ అక్షర జ్ఞానముతో, వాళ్ళ తెలివితేటలతో, వాళ్ళ జ్ఞానముతో, వాళ్ళ అక్షర జ్ఞానంతో ప్రసంగాలు చేస్తూ ఉంటారు చూడు. అందుకే వాళ్ళు చెప్పేవన్నీ తప్పుంటాయి. అక్కడ ఆ సంగీతం వాయించేవాడు ఆ నోట్స్ చూస్తే సరిపోదు, ఆ దర్శకుని ఆత్మ కూడా అతనిలో ఉండాలి. ఆ దర్శకుని ఆత్మ, ఆ రచయిత ఆత్మ ఎప్పుడైతే అతనిలో ఉంటుందో అప్పుడే అతను సరియైన రీతిగా ఆ శృతిని, ఆ లయను, ఆ బాణిని తీసుకురాగలుగుతాడు. అర్థమైందని చెప్పింది. సేమ్ అదే విధంగా ఈ పరిశుద్ధాత్మ చేత రాయబడిన ఈ బైబిల్ పరిశుద్ధాత్మతో నింపబడినప్పుడు మాత్రమే ఆ కంపోజర్, ఆ దర్శకుడు, దాన్ని రచించిన వాడు అక్కడ నిలబడి చేతులు ఊపుతూ దర్శకత్వం చేస్తూ ఉంటాడు. తెలుసుగా మీకు ఆ విషయం? అతను ఉట్టిగా పెట్టి ఊపడం కాదు. అక్కడ స్టైల్ కోసం ఒక వ్యక్తిని నిలబెట్టి 2 కర్రల్ని చూపించడం కాదు. అక్కడ ఒక కర్రని చూపించడం కాదు. అక్కడ అతను దర్శకుడు, కంపోజర్, ఆ సంగీతం రాసినవాడు, రచయిత, అలానే రాయించేవాడు. ఇప్పుడు ఈ ముగ్గురు ఒకే ఆత్మను కలిగి ఉండాలి. అప్పుడే సంగీతం సరియైన విధానములో ప్రదర్శించబడుతుంది. అక్కడ ఆమేనంటారా? సేమ్ ఈ బైబిల్ దగ్గరకు వచ్చినప్పుడు కూడా అదేనండి. వింటున్నారా? పరిశుద్ధాత్మ చేత, రచయిత చేత రాయబడింది బైబిల్. ఆమేన్. ప్రవక్త దీన్ని బోధించాడు. ఆయన ఆ రచయిత ఒక ఆత్మతో ఏకమయ్యాడు, ఆ కంపోజర్ ఆత్మతో ఏకమయ్యాడు. అందుకే ఈ వాక్యములో ఉన్న మర్మములను ప్రవక్త బ్రెన్హామ్ గారు బోధించాడు. ఇప్పుడు నువ్వు వింటున్న, నువ్వు చదువుతున్న, నువ్వు ఈ వాక్యమును చదువుతున్నప్పుడు, వింటున్నప్పుడు నువ్వు కూడా అదే ఆత్మతో నింపబడాలా. రచయిత కలిగిన ఆత్మ, దర్శకుడు కలిగిన ఆత్మ నువ్వు కూడా కలిగి ఉండాలి. ఇక్కడ అదే పరిశుద్ధ ఆత్మను కనుక బైబిల్ని రాసిన పరిశుద్ధాత్ముడు
మరి బైబిల్ని రాసిన పరిశుద్ధాత్ముడు, దాన్ని బోధించిన ప్రవక్త కూడా అదే పరిశుద్ధాత్మతో నింపబడి ఉన్నాడు. వింటున్న నువ్వు కూడా అదే పరిశుద్ధాత్మతో నింపబడితే అప్పుడు నీకు సరైన శృతి, సరైన లయ, సరైన బాణి అన్నీ వస్తాయి. అప్పుడు అర్థమైందా చెప్పింది? హల్లెలూయా. లేకపోతే రాదు. అందుకే ఈ బైబిల్ చాలా మంది చేత విమర్శించబడుతున్నది. చాలా మంది బైబిల్ అందుకే విమర్శిస్తున్నారు. ఈ బైబిల్లో తప్పులు ఉన్నాయి, ఈ బైబిల్లో ఇది ఉంది, ఈ బైబిల్లో అది ఉంది. వాళ్ళు అలా అనడానికి కారణం ఏంటంటే, అసలు సంగీతం అంటే ఏంటో తెలియనోడు వచ్చి అక్కడ కూర్చొని ప్లే చేసినట్టు ఉంటుంది. అది సంగీతం అంటే ఏదో తెలియనోడు ఆ కీబోర్డ్ దగ్గర కూర్చొని, అరే ఈ పాటకు నువ్వు సంగీతాన్ని వాయించిన వాడు ఏం కొడతాడు? కెంగ్ 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 కెంగ్. ఏం ఉండదు అక్కడ, ఏం అర్థం కాదు అక్కడ. ఆ సంగీతము వచ్చిన వాడికైతేనే అక్కడ కూర్చోవాలి. అలానే ఈ రోజున చాలామంది ఏంటిదంటే, బైబిల్ ఇప్పటిదాకా నేను చెప్పినట్టు ఆ రచయిత ఆత్మను కలుగుండక, ఆ దర్శకుని ఆత్మను కలుగుండక ఈ బైబిల్ని బోధించడానికి ప్రయత్నిస్తున్నారు. అందుకే వాళ్ళకి ఏం అర్థం కావట్లేదు. అందుకే వాళ్ళు దానిలో తప్పులు ఉన్నాయని మాట్లాడుతున్నారు. అందుకే వాళ్ళకు విమర్శ చేస్తున్నారు. అది వాళ్ళకి అర్థం కావట్లేదు కూడా. అది నిజం. అది ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. అర్థమైన వాళ్ళందరూ ఆమె చెప్పండి. ప్రవక్త బ్రెన్హామ్ గారు ఒక స్టోరీ చెప్పాడు దీని మీద. ఒక అబ్బాయి, ఒక యవనస్తుడు ఒక పెద్ద ప్రోగ్రామ్ని ఇవ్వబోతున్నాడు, పియానో ప్రోగ్రామ్. ఆ ప్రోగ్రాంలో చాలామంది వచ్చి కూర్చున్నారు. ఇతనికి అప్పటికే చాలా పేరు ప్రఖ్యాతులు వచ్చినాయి కాబట్టి ఆ ప్రోగ్రాంకి పెద్ద వాళ్ళు వచ్చారు, గొప్ప వాళ్ళు వచ్చారు. టికెట్లు ఖరీదైన టికెట్లు కొనుక్కొని వచ్చారు. మొత్తం బాల్కనీలు మొత్తం జనాలతో నిండిపోయారు. పెద్ద ధనవంతులందరూ కూర్చొని ఉన్నారు అక్కడ ఆ పట్టణంలో. మధ్యలో నిలబడి అబ్బాయి ప్లే చేయడం మొదలుపెట్టాడు. అతను వాయిస్తుండగా అందరూ అది విని సంతోషిస్తూ ఉన్నారు. మధ్యలో చప్పట్లు కొడుతున్నారు, కేకలు వేస్తున్నారు, విజిల్స్ వేస్తున్నారు. చివరికి మొత్తం ప్రోగ్రాం అంతా అయిపోయిన తర్వాత అందరూ చప్పట్లు కొడుతూ, వావ్ ఏం వాయించాడండి, సూపర్బ్ అని అందరూ ప్రశంసిస్తూ, ఈలలు కొడుతూ, చప్పట్లు కొడుతూ అభినందిస్తున్నారు. కానీ ఈ అబ్బాయి మాత్రము బాల్కనీలో ఒక అతని వైపు చూస్తూ ఉన్నాడు. ఒక ముసలాయన అక్కడ కూర్చొని ఉన్నాడు, ఓ ముసలివాడు అతని వైపు చూస్తూ ఉన్నాడు. మిగతా వాళ్ళందరూ చప్పట్లు కొడుతూ కేరింతలు కొడుతుంటే ఆయన మాత్రం సైలెన్స్గా ఉన్నాడు. ఇట్లా నిశ్శబ్దంగా కూర్చొని ఉన్నాడు అతను, ఆ ముసలాయన. ఈ అబ్బాయి మిగతా వాళ్ళ యొక్క కేరింతలు, మిగతా వాళ్ళ యొక్క చప్పట్లు, మిగతా వాళ్ళ యొక్క విజిల్లు ఇవన్నీ ఏమీ పట్టించుకోవట్లేదు. కేవలం అతని వైపే చూస్తున్నాడు. చివరికి అంతా అయిపోయిన తర్వాత తాను అక్కడ ఆయన దగ్గరికి వెళ్ళాడు. ఆ బాల్కనీలో కూర్చుని ఆయన దగ్గరికి. ఆయన ఎవరు అంటే ఈయనకు నేర్పించిన మాస్టర్. ఆయన ఎవరు అంటే ఈ వాయిలిన్ నేర్పించిన మాస్టర్ ఈయన. ఆయన మాత్రం చప్పట్లు కొట్టలే, ఆయన మాత్రము కేరింతలు వేలే, ఆయన మాత్రం విజిల్ కొట్టలే. తన శిష్యుడే అక్కడ వాయించింది. ఆయన దగ్గరికి వెళ్ళి, మాస్టర్ అందరూ చప్పట్లు కొట్టి, అందరూ కేరింతలు వేసి, అందరూ విజిల్ వేస్తున్నారు, నువ్వు మాత్రము సైలెన్స్గా ఉన్నావు. నాకు అందరి అభిప్రాయం కాదు ముఖ్యము, నాకు నీ అభిప్రాయం కావాలి. నేను ఎలా వాయించాను అని అంటే, అప్పుడు ఆయన పలానా లైన్లో, పలానా షీట్లో, పలానా లైన్లో, పలానా దగ్గర నువ్వు తప్పిపోయినావు, నీ స్థుతికి తప్పిపోయింది, నీ బాణి తప్పిపోయింది అని అన్నాడు. ప్రవక్త బ్రెన్హామ్ గారు అంటారు, మిగతా వాళ్ళందరికీ సంగీతం తెలియదు కాబట్టి చప్పట్లు కొట్టిళ్ళు. మీకు అర్థమైందా? మిగతా వాళ్ళందరికీ సంగీతం తెలియదు కాబట్టి చప్పట్లు కొట్టిళ్ళు, కేరింతలు వేసిళ్ళు. ఈరోజు కూడా బైబిల్ తెలియనోడు అట్లనే ఉన్నాడు. ఎవడోడో ప్రసంగాలు యూట్యూబ్లో చేస్తూ ఉంటే, ఆ పరిశుద్ధాత్మ లేని ప్రసంగాలు, దయ్యం పట్టిన వాళ్ళ ప్రసంగాలు విని
ఈలలు కొట్టడము, చప్పట్లు కొట్టడము, కేరింతలేయడం చేస్తూ ఉన్నారు. ఎందుకంటే వీనికి అసలు బైబిల్ తెలిస్తేగా. మాస్టర్ అన్నాడు, నువ్వు తప్పుగా ప్లే చేసినావు, నువ్వు మళ్ళీ ప్రాక్టీస్ చేయ అన్నాడు. ఈయనతోటే వచ్చిన ఇంటర్వ్యూ తీసుకుంటున్న మిగతా వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు ఎవరు టీవీ వాళ్ళు వచ్చారు. వాట్ సార్, తప్పు కొట్టాడా? అప్పుడు ఆ కుర్రోడు అన్నాడు, ఈయన నా మాస్టర్, ఈయన చెప్పిందే కరెక్ట్, నేను అక్కడ తప్పుగా వాయించిన, నేను అది కరెక్ట్, ఆ బాణి తప్పది, ఆ శృతి తప్పది. మరి మిగతా వాళ్ళందరూ కేరింతలు, చప్పట్లు, ఈలలు వేయడం ఇవన్నీ ఏంటిది? వాళ్ళకి ఏం తెలియదుగా, వాళ్ళకి ఏం తెలియదు దాని గురించి. ఇన్నారు అంతే, అదే గొప్ప అనుకొని చేశారు. చూసినాం, అలా ఉంటుంది అనమాట. ఎప్పుడైనా గుర్తుంచుకోనండి, ఇప్పుడు ఎంతమంది ఈలలు వేస్తున్నారా, ఎంతమంది చప్పట్లు కొడుతున్నారా, ఎంతమంది కేరింతలు వేస్తున్నారా అనే దాన్ని బట్టి నీకు మార్కులు పడవు. కానీ దేవుడు వర్తమానానికి, మనం చెప్పే వర్తమానానికి రేపు కంపోజర్ వస్తాడు, రేపు మనకు నేర్పించిన వాడు, మన రచయిత, మన దర్శకుడు అనాలా, బలా నమ్మకమైన దాసుడా, నిజమైన వాక్యం నువ్వు చెప్పావు అని. అర్థమైందా నేను చెప్పింది? ఎందుకంటే బైబిల్ దేవుడు వేస్తాడు వర్తమానం విన్నప్పుడు, అబ్బా ఏం చెప్పిండండి, అబ్బాబ్బా ఏం చెప్పిండండి, అబ్బాబ్బా ఏం చెప్పిండండి. బైబిల్ తెలియదుగా, వాక్యం తెలియదుగా, వాక్యం తెలియదు, బైబిల్ తెలియదు. కాబట్టి వాళ్ళు ఈయనలేస్తారు, వాళ్ళు ఎన్నో రకాలుగా మాట్లాడతారు. కానీ గుర్తుపెట్టుకోనండి, ఒక రోజున ఈ బైబిల్ రచయిత, కంపోజర్, వింటున్నారా, దీన్ని రచించిన వాడు, దీని డైరెక్టర్, ఒక రోజున నీ ప్రసంగం విన్నప్పుడు ఆయన చెప్తాడు ఎక్కడెక్కడ తప్పు చెప్పినవో, ఏ విషయాలు నువ్వు తప్పుగా చెప్పినవో ఆయన చెప్తాడు. ఆయన వేసే మార్కులే కరెక్ట్ మార్కులు. జనసమము కూర్చొని వేసే ఈ విజిల్లు, చప్పట్లు, కేరింతలు, అది కాదు అసలైనది, అది కాదు అసలైన మార్కులు. ఆయన వేయాలా. ఆయన వేసినప్పుడు ఏమంటాడు, బలా నమ్మకమైన దాసుడా, నువ్వు నా వాక్య విషయంలో నమ్మకముగా ఉన్నావు నువ్వు, అందుకే నేను నిన్ను ఈ విస్తారమైన పట్టణాలపైన యజమానిగా పెడుతున్నా నేను. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ప్రవక్త బ్రెన్హామ్ గారు అంటారు, ఆ మాట నేను బైబిల్లో చదివినప్పుడల్లా నేను మనసులో అనుకుంటాను, ఒక రోజున ఈ మాట నేను యేసు నోటిలో నుండి నా గురించి వినాలి అని. అలాగూ నేను జీవించగోరుతున్నాను ఆయన. ఎనివే, ఏది ఏమైనా ప్రవక్త బ్రెన్హామ్ గారు రచయిత ఆత్మతో నింపబడిన వాడు, కంపోజర్ ఆత్మతో నింపబడిన వాడు. ఆమేన్, హల్లెలూయా. ఈ బైబిల్ రచించిన రచయిత యొక్క ఆత్మతో నింపబడిన వాడు, ఆ డైరెక్టర్ ఆత్మతో నింపబడిన వాడు. అందుకే ఆయన ప్రసంగం సరియైన బాణిలో, సరియైన శృతిలో, సరియైన ఇంకేమంటారు బ్రదరు, శృతి లయ బాణి అన్నీ కూడా సరియైన రీతిగా వచ్చింది వర్తమానం. ఇది అదే అసలైన నోట్స్ ఈ వర్తమానం. ఎవరైనా సరే మీరు కూడా మళ్ళీ ఆ నోట్స్ చదివితే సరిపోదు, ఆ నోట్స్ చదివితే సరిపోదు. మీరు ఖచ్చితంగా ఆత్మను కలిగి ఉండాలి. మీరు ఖచ్చితంగా మీరు ఆ రచయిత ఆత్మను కలిగి ఉండాలి, ఆ దర్శకుని ఆత్మను కలిగి ఉండాలి. ఆమేన్, హల్లెలూయా. రచయిత, దర్శకుడు మరియు దాన్ని వాయిస్తున్నవాడు, ముగ్గురు ఒకే ఆత్మలో ఉండాలి. రచయిత ఆత్మ దర్శకుల్లో ఉండాలి, దర్శకుని యొక్క ఆత్మ ఇటు ఎవరిలో ఉండాలి, వాయిస్తున్న వాళ్ళలో ఉండాలి. అలానే దేవుని ఆత్మ ప్రవక్తలో ఉండాలి, ప్రవక్తలో ఉన్న దేవుని ఆత్మ వధువులో ఉండాలి. అందుకే ప్రవక్త బ్రెన్హామ్ గారు అంటాడు, ఆత్మయు మరియు ప్రవక్తయు మరియు పెళ్లి కుమార్తెయు, ఈ ముగ్గురు ఒకే దాన్ని పలుకుతా ఉన్నారు. ఆత్మ, ప్రవక్త మరియు పెళ్లి కుమార్తె, ఈ ముగ్గురు ఒకే దాన్ని పలుకుతా ఉన్నారు. దానికి కారణం ఒకే ఆత్మను కలిగి ఉన్నారు వాళ్ళు. ఇక్కడ ముఖ్యం ఏంటంటే ఆత్మను కలిగి ఉండడం, పరిశుద్ధ ఆత్మను కలిగి ఉండడం. చాలా సార్లు సంఘాలలో ఏం చూస్తుంటామంటే పాస్టర్ ఆత్మ ఉంటుంది, పాస్టర్లో ఏది ఉంటుందో అదే సంఘంలో ఉంటుంది.
అది చాలామంది పొందుకుంటుంటారు. అలా ఎందుకంటే వాళ్ళు పాస్టర్ అభిమానులుగా మారిపోతారు. వాళ్ళు పాస్టర్ లాగా ఉండాలనుకుంటారు. వద్దొద్దొద్దొద్దొద్దు. అందుకే పాస్టర్ ఎప్పుడు కూడా ఏం చెప్తుండాలంటే రచయితాత్మను కలిగి ఉండండి. ఈ బైబిల్ రచయితాత్మను కలిగి ఉండండి. ఈ ప్రవక్త వర్తమానం, ప్రవక్త దర్శకుడు, ఆ దర్శకుని ఆత్మను కలిగి ఉండండి. ప్రవక్తన ఆత్మను కలిగి ఉండండి. ఆ రచయిత ఆత్మను, పరిశుద్ధ ఆత్మను కలిగి ఉండండి అని ఎప్పుడు పాస్టర్ సంఘానికి చెప్తా ఉండాలా. నా ఆత్మను కాదు మీరు కలిగి ఉండాల్సింది, పరిశుద్ధాత్మను కలిగి ఉండాలా. పరిశుద్ధాత్మను కలిగి ఉండాలా మీరు. అందుకు వాక్యాన్ని పాస్టర్ సంఘానికి ఇస్తూ ఉండాలి. పాస్టర్లు ఈరోజు వాళ్ళ సంఘములో అభిమానులను తయారు చేసుకుంటున్నారు. వాళ్ళ సంఘం అంతా పాస్టర్ అభిమానులు. అందుకే చప్పట్లు కొడతారు, కేరింతలు కొడతారు, విజిల్ చేస్తారు, అన్నీ చేస్తారు. కానీ అక్కడ మాస్టర్ కూర్చొని ఉన్నాడు. హోలీ గోస్ట్, పరిశుద్ధాత్మ మాస్టర్, పరిశుద్ధాత్మ మాస్టర్ కూర్చొని ఉన్నాడు. ఆ పాస్టర్ని చూసి అంటాడు, నువ్వు కొట్టిందంతా తప్పే, నువ్వు చెప్పిన ప్రసంగం అంతా తప్పే, నువ్వు చెప్పిన వాక్యం అంతా తప్పే. ఇక్కడ నీకు 1000 మంది ఫాలోవర్స్ ఉండొచ్చు, ఇక్కడ నీకు 100 మంది పాస్టర్లు వెంబడిస్తుండొచ్చు నిన్ను, కానీ నేను చెప్పిందే కరెక్ట్ ఇక్కడ. ఎందుకంటే ఈ బైబిల్ రాసింది నేను కాబట్టి. నీ శృతి తప్పింది, నీ బాణి తప్పింది. ప్రకటన 10 దగ్గర, ప్రకటన 10 బాణిని కొట్టడం వస్తలేదు, శృతి వస్తలేదు, లయ వస్తలేదు, నీకు లయబద్ధంగా కొడతలేవు నువ్వు. అర్థమైందా నేను చెప్పింది? ప్రకటన 10ని లయబద్ధంగా కొడతలేవు. లూకాసు వార్త 17:26-30 వచనాలను నువ్వు శృతి ప్రకారంగా కొడతలేవు నువ్వు. మత్తయి సువార్త 24:27-28-30 వచనాలను నువ్వు బాణి ప్రకారంగా కొడతలేవు నువ్వు. మొదటి తెస్సలోనిక 4:16ని అదిగో ఆ లయ బాణి శృతి అంతా తప్పిపోయింది. మాస్టర్ అనబోతున్నాడు వీళ్ళందరికీ, ఈ రచయిత చెప్పబోతున్నాడు వీళ్ళందరికీ. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఒక రోజున ఈ రచయిత చెప్పబోతున్నాడు. ఎవ్వరు చప్పట్లు కొట్టినా ఆయన చప్పట్లు కొట్టకపోతే వేస్ట్గా. 1000 మంది చప్పట్లు కొడితే ఏం లాభం? అసలైన బాల్కనీలో కూర్చొని మాస్టర్, వృద్ధుడు, నేర్పించిన వాడు ఆయన చప్పట్లు కొట్టలేదు అనుకో, ఇంకేమైనా ఉందా? వినబడతలేదు నాకు. మిగతా వాళ్ళందరికీ అంత ఒకలాగానే అనిపిస్తుంది. ఇప్పుడు సంగీతం తెలియండి, నీకు నాకు ఎట్లా కొట్టినా అబ్బా ఏం కొట్టిండు, అబ్బా ఏం వాయించిండు, అబ్బా ఏం వాయించిండు అని అనుకుంటా అంటాం మనం. ఎందుకంటే అది వినడానికి వినసొంపుగానే ఉంటుంది మనకు. కానీ ఎక్కడ బాణి తప్పిపోయాడో, ఎక్కడ శృతి తప్పిపోయాడో, ఎక్కడ లయ తప్పిపోయిందో, ఎక్కడ తాళం తప్పిపోయిందో చెప్పగలిగేవాడు మాస్టర్ ఒక్కడే. మీకు అర్థమైందని అన్నది? సేమ్ మాస్టర్ దగ్గర చప్పట్లు పడాల మనకు. మన మాస్టర్ యేసుక్రీస్తు, ఈ బైబిల్ రచయిత పరిశుద్ధాత్ముడు మనకు చప్పట్లు కొట్టాల మనకు. ఎందుకంటే ఆయనే మనకు ప్రతిఫలం ఇచ్చేవాడు, ఆయనే మనకు బహుమానం ఇచ్చేవాడు, వీళ్ళెవ్వరు కాదు. హల్లెలూయా. అందుకే పాస్టర్ ఎప్పుడు కూడా ఏ విషయంలో జాగ్రత్త పడాలంటే తన ఆత్మ సంఘానికి రానివ్వకూడదు. పాస్టర్ కూడా దేవుని ఆత్మతోనే నిండి ఉండాలి, దేవుని పరిశుద్ధాత్మతో నింపబడి ఉండాలి. సంఘానికి సర్వ్ చేయాల్సింది, సంఘానికి సేవ చేయాల్సింది కూడా పరిశుద్ధాత్మనే సేవ చేయాలి. పరిశుద్ధాత్మనే ఇవ్వాలి సంఘానికి. తన ఆత్మని ఇవ్వడానికి వీల్లేదు, పరిశుద్ధాత్మని ఇవ్వాలి. బ్రతమేనమంటాడు పరిశుద్ధాత్మని ఎలా ఇవ్వగలడు అంటే వాక్యము ద్వారా. వాక్యం, స్వచ్ఛమైన వాక్యం, సరియైన రీతిగా, సరియైన లయ, సరియైన తాళం, సరియైన శృతి, సరియైన సంగీతమును వాయించుడు ద్వారా పరిశుద్ధాత్మను అతను సంఘానికి ఇవ్వగలుగుతాడు. నీకు అర్థమైందని చెప్పింది, అర్థమైందని చెప్తున్నది. సరైన రీతిగా ఇవ్వడం అది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఎక్కడైనా పాస్టర్ కనుక ఏదైనా విషయాలలో రాజీ పడ్డాడనుకో, వాక్యం చెప్పుట్లో ఇది చెప్తే పలానా సిస్టర్ ఏమనుకుంటుందో, ఇది చెప్తే పలానా బ్రదర్ ఏమనుకుంటాడో, ఇది చెప్తే నా సంఘంలో నుండి వీళ్ళు వెళ్ళిపోతారేమో, వాళ్ళు వెళ్ళిపోతారేమో అని అనుకున్నాడు అనుకో,
నీకు లాస్ట్కి వచ్చేసరికి యేసు ప్రభు దగ్గర మాస్టర్ దగ్గర ఫెయిల్ మార్కులు వస్తాయి. గుర్తుపెట్టుకో, గుండు సున్నా, పెద్ద గుడ్డు పడుతుంది నీకు, గుండు సున్నా, ఫెయిల్, యు ఆర్ ఫెయిల్డ్. కానీ మాస్టర్ దగ్గర 100/100 రావాలంటే ఇక్కడున్న వీళ్ళ కేరింతలు, వీళ్ళొక అరుపులు, వీళ్ళొక కేకలు కాదు, కానీ ఆయన అనాలా, ఎస్ నువ్వు సరైన రీతిగా వాయించావు, నువ్వు ఆమేన్ హల్లెలూయా, నేను నేర్పించిన రీతిగానే. అందుకే రాజీ పడకుండా దేవుడు వాక్యమును బోధించడం అవసరమై ఉన్నది. రాజీ పడకుండా వర్తమానాన్ని చెప్పడం అవసరమై ఉన్నది. వాక్యముతో రాజీ పడేటోళ్ళు సంఘాన్ని వదిలిపెట్టి వెళ్ళిపోతారు వాళ్ళు, అది మామూలే. అది వాక్యముతో రాజీ పడేవారు సంఘములో నిలబడలేరు. వాక్యముతో రాజీ పడకుండా ప్రసంగం చేసే ప్రసంగికుని దగ్గర ఆ సంఘములో ఉండలేరు. వాళ్ళు రాజీపడి వెళ్ళిపోతారు. వాళ్ళ కోసం మనం బాణీని మార్చలేంగా, శృతిని మార్చలేంగా, లయను మార్చలేంగా. వాళ్ళ కోసం నేను చెప్పే అర్థమవుతుందా? రచయిత ఒప్పుకోడుగా, రచించిన వాడు ఎట్లా రచించాడు అట్లనే ప్లే చేయాలా. అక్కడ ఎలా ఉందో షీట్ పైన, ఆ షీట్ పైన ఎలా ఉందో అలానే దాన్ని ప్లే చేయాలి. అక్కడ ఆ దర్శకుడు ఏ విధంగా అయితే తాను చేతులుపుతున్నాడో దాని ప్రకారంగానే ఇలా పైకి లేపుతాడు. అంటే ఇప్పుడు స్వరం పైకి లేచింది, ఇప్పుడు ఇలా కిందికి అంటాడు చేతిలో ఉన్న కర్రను. అంటే అర్థం ఏంటిది? ఇప్పుడు కిందికి వచ్చింది. చాలా చాలా ఏమంటారు, హై పిచ్, లో పిచ్, అవునా కదా? సో అవన్నీ ఉంటాయి. సో అందుకే మనం రాజీ పడకుండా దేవుడు వాక్యాన్ని మనము వినాలి. మరియు నేను మరలా చెప్తున్నాను, ఫైనల్గా ఈ బైబిల్ నీకు అర్థం కావాలన్నా, ఈ కాల వర్తమానం నీకు అర్థం కావాలన్నా, నీకు రచయిత ఆత్మ ఉండాలి. దట్ ఈస్ ద హోలీ గోస్ట్. పరిశుద్ధ ఆత్మ ఉంటే తప్ప నీకు ఈ బైబిల్ అర్థం కాదు. ఎంత చదివినా అర్థం కాదు. నీకు అర్థమయ్యేదంతా ముక్కలే, పూర్తిగా మాత్రం అర్థం కాదు. ఒకవేళ అర్థమైనా ముక్కలు అర్థమవుతుంది, కొంత అర్థమవుతుంది తప్ప సంపూర్ణమైన వాక్యం మాత్రం నీకు అర్థం కాదు. సంపూర్ణమైన వాక్యం మాత్రం నీకు రాదు ప్రత్యక్షత. కానీ సంపూర్ణ ప్రత్యక్షత కలుగుంటేనే నువ్వు ఎత్తబడతావు. సంపూర్ణమైన వాక్యం యొక్క బయలుపాటు కలుగుంటేనే నువ్వు ఎత్తబడతావు, లేకపోతే ఎత్తబడవు. గుర్తుపెట్టుకో, సంపూర్ణమైన వాక్య ప్రత్యక్షతను కలుగుండాలి. ఆమేనంటారా? సంగీతం వాయించేవాళ్ళు ఒకడు వాయిస్తూ ఇది ఎట్లా వాయించాలనో ఈ శృతి నాకు తెలుస్తలేదు, ఈ లయ తెలుస్తలేదు అని అంటే కుదురుతుందా? మధ్యలో ఆపి నాకు ఇది ఎట్లా వాయించాలో తెలుస్తలేదు, ఇక్కడ షీట్లో ఉన్నది కరెక్టే కానీ దాన్ని చూసుకుంటే ఎట్లా వాయించాలో నాకు తెలుస్తలేదంటే వీడు కొంచెం నేర్చుకొని వచ్చినోడు, వీడు మాస్టర్ లాగా పర్ఫెక్ట్ అయినోడు కాదు వీళ్ళు. అవునా కదండి? కొంచెం నేర్చుకొని వచ్చి వాయిస్తానంటే కుదరదుగా. అక్కడ ఇది కూడా అంతే. కొంచెం వాక్యం నాకు తెలుసు, కొంచెం వర్తమానం నాకు తెలుసు, కొన్ని ప్రత్యక్షతలు నాకు తెలుసు. నో, నీకు అన్నీ రావాలి. సంపూర్ణ వాక్యము తెలియాలి, సంపూర్ణ ప్రత్యక్షత తెలియాలి. ఎందుకు? ఈ వధువు, ఈ పెళ్లి కుమార్తె సంపూర్ణమైన వాక్యమై ఉన్నది ఈమె. ఆమేన్ హల్లెలూయా. అది ముఖ్యం. బైబిల్ ఒక మర్మమే కుటుంబమై ఉన్నది ప్రియులారా, ఫ్యామిలీ. అందుకే బ్రదర్ బ్రానమ్ అంటాడు, ఆదికాండం 1:1 చదివితే ఆది యందు దేవుడు భూమి ఆకాశములను సృజించనని రాయబడింది. దేవుడు అనే మాట మనం తెలుగులో చదువుతాం, కానీ హెబ్రీ భాషలో, ఎందుకంటే పాత నిబంధన హెబ్రీ భాషలో రాయబడ్డది, ఆదిమ హెబ్రీ భాషలో ఎలోహిం అనే మాట వాడబడింది. ఎలోహిం అంటే అర్థము స్వయం ఉనికి కలిగిన దేవుడు, సెల్ఫ్ ఎగ్జిస్టెన్స్ వన్. అంటే ఆయనని ఎవరు సృజించలేదు, ఆయన ఎల్లవేళలో ఉన్న దేవుడు. ఆయనను ఎవరు సృజించలేదు. ఆయన స్వయం జీవం కలిగిన వాడాయన, సొంత జీవం కలిగిన వాడాయన, స్వయం ఉనికి కలిగిన వాడాయన. ఆమేనంటారా? దాన్ని ఎలోహిం అంటారు. కానీ ఆయన ఎప్పుడైతే ఎలోహిము నుండి యెహోవాగా తను పేరు మార్చుకున్నాడో, ఆయన ఎలోహిము నుండి యెహోవాగా మార్చుకున్నాడు. ఎందుకో తెలుసా? ఇప్పుడు యెహోవా అంటే
తన కుటుంబముతో కలిసి జీవించుట అని అర్థం. కుటుంబముతో కలిసి జీవించుట. ఆయన ఎలోహిము నుండి యెహోవాగా ఎందుకు పిలుచుకున్నాడు? తన పేరును ఎందుకు మార్చుకున్నాడు యెహోవాగా అంటే తన కుటుంబంతో జీవించడం మొదలుపెట్టాడు. అందుకే ఆదికాండం 1వ అధ్యాయంలో మీరు చూస్తే ఆయన సృజించిన సృష్టిలో ప్రతిదీ కుటుంబమే. జంతువులను చూడండి, ప్రతి జంతువు కుటుంబముగా సృజించబడ్డాయి. ఒకటి ఆడది, ఇంకోటి మొగది. పక్షులలో ఒకటి ఆడది, ఇంకోటి మొగది. అర్థమైందని అన్నది. అలానే ప్రాకుజీవులలో ఒక ఆడది, ఒకటి మొగది. ఎవ్రీథింగ్ ఈజ్ ఫ్యామిలీ 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 ఫ్యామిలీ. కుటుంబం 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 కుటుంబం. ఉట్టి మొగదాన్ని సృజించలేదు ఆయన. ఆడది మొగది, ఆడది మొగది, ఆడపులి మొగపులి, ఆడసింహం మొగసింహం. వింటున్నారా? అర్థమైందా? పెట్ట పుంజు. కోడిలో చూస్తే పెట్ట పుంజు. అమనంటారా? ఇలా ప్రతి దాంట్లో ఆయన ఫ్యామిలీని అంటే కుటుంబాన్ని సృజించాడు ఆయన. అమనంటారా? అందుకే ఆయన తనను తాను యెహోవాని పిలుచుకున్నాడు. ఆయన యెహోవా అంటే అర్థము తన కుటుంబంతో కలిసి జీవించువాడు, తన కుటుంబంతో కలిసి నివసించువాడు. అందుకే ఇప్పుడు ఆయన ఏం చేశాడు? ఇప్పుడు తన కుటుంబముతో కలిసి నివసించే ఆయన 5 రోజులలో పలకబడిన మాట ద్వారా మొత్తం ఈ ఫ్యామిలీని అంతా సృజించాక జంతువులను ఫ్యామిలీగా సృజించాడు, కుటుంబంగా సృజించాడు. యానిమల్ ఫ్యామిలీ, ప్లాంట్ ఫ్యామిలీ, చదువుకున్న వాళ్ళకి తెలుసు. ప్లాంట్ ఫ్యామిలీ, యానిమల్ ఫ్యామిలీ. వింటున్నారా? బర్డ్స్ ఫ్యామిలీ. అన్ని ఫ్యామిలీ, కుటుంబం. అన్నిటిని కూడా ఆయన కుటుంబంగా సృజించాక 5 రోజులలో పలకబడిన మాట ద్వారా లాస్ట్కు 6వ రోజున ఆయన అదే పలకబడిన మాట ద్వారా మరొక కుటుంబాన్ని సృజించాడు ఆయన. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. ఆ మరొక కుటుంబం ఎవరంటే ఆదాము. కానీ అక్కడ ఆదాము దేవుని స్వరూపములో దేవుని పోలికలో సృజించబడినప్పుడు ప్రియులారా, ఆదాము ఒకడిగా ఉన్నట్టు కనబడుతున్నాడు కానీ ఒకటి కాదు. బికాజ్ కారణం యెహోవా అంటేనే కుటుంబముతో నివసించువాడని అర్థం. సో ఆయన మానవ జాతికి వచ్చినప్పుడు కుటుంబం లేకుండా ఆయన ఏం సృజించలేదు. ఆదాముతో పాటు అవ్వ కూడా సృజించబడింది, శ్రీమతి ఆదాము కూడా సృజించబడింది, పురుషునితో పాటు స్త్రీ కూడా సృజించబడింది. కానీ ఎక్కడ సృజించబడిందంటే పురుషుని లోపట సృజించబడింది. అమనంటారా? అందుకే ఆ పురుషుని లోపట ఆ స్త్రీ ఉన్నది. అందుకే పురుషుని లోపట స్త్రీ ఉంది కాబట్టి ఈ రూపం ఎవరిదంటే దేవుడి రూపం. ఈ మానవుడికి ఇచ్చిన రూపం దేవుని రూపం. ఎలాగైతే యేసు క్రీస్తు లోపట ఆయన వధువు దాగున్నదో, ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 4 నుండి 6 వచనాలలో చదివితే మనం ఎప్పుడు ఏర్పరచబడ్డామో పౌలు గారు అక్కడ రాశాడు. మనం ఎప్పుడు ఏర్పరచబడ్డామంటే జగత్తు పునాది వేయబడక మునిపే. ఎవరిలో ఏర్పరచబడ్డామంటే ప్రేమ చేత క్రీస్తులో ఏర్పరచబడ్డాం. మనం అంటే క్రీస్తులో ఆల్రెడీ మనం ఉన్నాం. ఆయన వధువు ఉన్నది, ఆయన పెళ్లి కుమార్తె ఉన్నది, ఆయన సంఘం ఉన్నది. ఎప్పుడున్నది? జగత్తు పునాది వేయబడక మునిపే. ఇప్పుడు అదే రూపాన్ని అదే పోలికని ఎవరికి ఇచ్చాడంటే ఆదాముకి ఇచ్చాడు. ఆదాము కూడా తన భార్యను కలుగున్నాడు, తన వధువుని కలుగున్నాడు, తన సంఘాన్ని కలుగున్నాడు ఆయన లోపట. కాకపోతే ఇంకా అది బయటికి రాలేదు. ప్రైజ్ ది లార్డ్. ఇంకా అది బయటికి వ్యక్తపరచబడలేదు. ఆమేనంటారా? సేమ్ దేవుల్లో కూడా మనం జగత్ పునాది వేయబడక మునిపే ఏర్పరచబడ్డాం, ఎన్నుకోబడ్డాము. అందుకే మనం ఆయనలో భాగమై ఉన్నాం. దైవత్వములో మనం భాగమై ఉన్నాం. మనం నిత్య జీవములో మనం భాగమై ఉన్నాం. మనం మరి ప్రవక్త బెన్యామీన్ గారు చాలా క్లారిటీగా ఎక్స్ప్లెనేషన్ ఇచ్చారు దీన్ని. ఎందుకంటే ఇవి అన్ని రాయబడిన వాక్యం కింద దాచబడిన సత్యముగా ఉన్నాయి. ఇవి రాయబడిన వాక్యం కింద దాచబడిన సత్యముగా, వరసల మధ్యలో ఉన్న మర్మాలు ఇవి. అందుకే చెప్తున్నా నేను. అందుకే ఇప్పటిదాకా చెప్పాల్సి వచ్చింది. ఈ బైబిల్ రాసిన రచయిత ఆత్మ నీలో ఉంటేనే దర్శకుడైన విలియం బ్రెన్నామ్ ఏం చెప్పాడో మీకు అర్థమవుతుంది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. లేకపోతే మీకు అర్థం కాదు, చెప్పేది మీకేం అర్థం కావు. అందుకే జాగ్రత్తగా వినండి. ఇప్పుడు దైవత్వంలో భాగముగా ఆయన మనల్ని ఏర్పరచుకున్నాడు. ఏ విధముగా? బైబిల్ అంటుంది
జగదుత్పత్తి మొదలుకొని వధింపబడినట్లున్న గొర్రెపిల్ల. ప్రకటన 13:8 జగదుత్పత్తి మొదలుకొని వధింపబడినట్లున్న గొర్రెపిల్ల అంటే జగత్తు పునాది వేయబడక ముందే గొర్రెపిల్ల వధించబడింది అక్కడ. ఎవరా గొర్రెపిల్ల? యేసుక్రీస్తు. యేసుక్రీస్తు దేవుని మనస్సులో ఆయన గొర్రెపిల్లగా ఆల్రెడీ వధించబడ్డాడు. వధించబడిన గొర్రెపిల్ల యొక్క రక్తము చేత నా పేర్లు కూడా ఆయన గ్రంథంలో రాశాడు. అందుకే ఆ గ్రంథానికి గొర్రెపిల్ల జీవగ్రంథం అని పేరు. ఇప్పుడు ఆ గొర్రెపిల్ల జీవగ్రంథంలో ఎవరెవరి పేర్లు రాయబడ్డాయో వాళ్ళందరూ యేసుక్రీస్తులో భాగమై ఉన్నారు. వధించబడిన గొర్రెపిల్లలో భాగమై ఉన్నారు వాళ్ళు. ప్రవక్త అంటాడు, మనందరి దృష్టిలో యేసుక్రీస్తు ఎప్పుడు చనిపోయాడు అంటే 2000 సంవత్సరాల క్రితం. గొర్రెపిల్ల ఎప్పుడు వధించబడ్డాడు అంటే 2000 సంవత్సరాల క్రితం. కానీ దేవుని దృష్టిలో 2000 సంవత్సరాల క్రితం కాదు, జగత్తు పునాది వేయబడక మునిపే దేవుని దృష్టిలో గొర్రెపిల్ల వధించబడ్డాడు అక్కడ. అది దేవుని మనస్సులోని వెనక భాగంలో దాగున్న రహస్యం అది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అర్థమైందని చెప్పింది. అందుకే గొర్రెపిల్లగా ఆయన జగత్తు పునాది వేయబడంపై వధించబడి తన రక్తముతో మన పేర్లు కూడా రాశాడు ఆయన. ఆ గ్రంథములో, గొర్రెపిల్ల జీవ గ్రంథంలో, ఆ గ్రంథములో అక్కడ మనల్ని ఏర్పరచుకున్నాడు ఆయన. గొర్రెపిల్ల రక్తములో మమ్మల్ని ఏర్పరచుకున్నాడు మనందరినీ. ఆమెనంటారా? అర్థమైన వాళ్ళందరూ ఆమె చెప్పండి. మన ఏర్పాటే గొర్రెపిల్ల రక్తం కింద, మన ఎన్నికనే గొర్రెపిల్ల రక్తం కింద. హల్లెలూయా. చూడండి, గొర్రెపిల్ల జగత్తు పునాది వేయబడుపై ఎందుకు వధించబడింది అంటే ఆయన కొంతమందిని ఏర్పరచుకోవడానికి, కొంతమందిని ఎన్నుకోవడానికి, వారి కోసమైన వధించబడి, ఆ ఎన్నుకోబడిన వారి, ఏర్పరచబడిన వారి కోసమైన వధించబడి వారి పేర్లను కూడా గొర్రెపిల్ల జీవ గ్రంథంలో రాశాడని బైబిల్ చెప్తున్నది. హల్లెలూయా. ఇప్పుడు జాగ్రత్త వినండి. ఆ విమోచన కార్యము ఆయన మనస్సులో జగత్తు పునాది వేయబడంపై జరిగింది. ఇప్పుడు ఆ విమోచన కార్యాన్ని నెరవేర్పు చేయడానికి సృష్టిని సృజించడం మొదలుపెట్టాడు ఆయన. ఆ విమోచన కార్యాన్ని నెరవేర్పు చేయడానికి. అందుకే ఆదాములో అవ్వను పెట్టాడు, ఆదాములో అవ్వను సృజించాడు. ఎందుకు అంటే తన విమోచన ప్రణాళికను నెరవేర్పు చేయాలని. తన విమోచన ప్రణాళిక సృష్టి కంటే ముందు, తన విమోచన ప్రణాళిక సృష్టి కంటే ముందు, తన విమోచన ప్రణాళిక అది ఆయన మనస్సులో వెనక భాగంలో మొట్టమొదటిగా జరిగిన కార్యం అది గొర్రెపిల్ల వధించబడుట. దాన్ని నెరవేర్పు చేయడానికి ఆయన ఇప్పుడు సృష్టిని సృజించాడు. అందుకే ఆదాములో అవ్వను సృజించాడు. అదే ఒక కాకిని చూడండి, ఆడకాకిని మగ కాకిలో సృజించలేదు, ఆడకాకిని మగ కాకిని వేరువేరుగా సృజించాడు. కరెక్టేనా? కరెక్టేనా? అదే ఇప్పుడు మీరు జంతువులలో చూడండి, ఆడసింహము మగసింహమును వేరువేరుగా సృజించాడు. కానీ మానవుడి దగ్గరకు వచ్చినప్పుడు మాత్రం ఆయన అలా చేయలేదు. ఆయన ఎందుకు చేయలేదు అలా అంటే ఆయన మనసులో ఒక విమోచన ప్రణాళిక ఉన్నది, దాన్ని నెరవేర్పు చేయాలని. ఎవరి కోసం విమోచన ప్రణాళిక? ఆయన మనసులో ఎవరినైతే ఏర్పరచుకున్నాడో, ఎన్నుకున్నాడో వాళ్లకు విమోచన ప్రణాళిక నెరవేర్పు చేయాలని ఆయన సృష్టిని సృజిస్తున్నాడు అక్కడ. అందుకే స్త్రీని బలహీనమైన ఘట్టముగా దేవుడు తయారు చేశాడు. సృష్టిలో లేదు ఆమె. ఆదికాండం 1లో ఆమె సపరేట్గా వేరుగా స్త్రీగా లేదు ఆమె. ఆదాము లోపట ఉన్నది ఆమె. కానీ అదే ఆదికాండం 1వ అధ్యాయంలో అదే పలకబడిన మాట ద్వారా సృజించబడిన మొదటి 5 రోజులలో సృజించబడిన సృష్టిని చూస్తే ఆడవి వేరు మగవి వేరు. ప్రతి జాతిలో నుండి ఆడవి మగవి తయారు చేశాడు, ఆడదానిగాను మగదానిగాను. కానీ 6వ దినమున మానవుడి దగ్గరకు వచ్చినప్పుడు మాత్రం ఒక్కడినే తయారు చేశాడు. ఆ ఒక్కరిలోనే పురుషుడు ఉన్నాడు, స్త్రీ ఉన్నది. కనబడుతున్నది పురుషుడు కనబడుతున్నాడు, లోపల మాత్రం స్త్రీ కనబడుతున్నది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. 2వ అధ్యాయములో ఆ స్త్రీనే
ఆదాములో నుండి బయటికి తీసినట్టు మనం బైబిల్ చదువుతున్నాం. ఆదాములో నుండి ఆ స్త్రీని బయటికి తీయడానికి ఆదాముకు గాఢ నిద్ర కలగజేసి ఆదాము యొక్క ప్రక్కటి ఎముకను తీసి స్త్రీనిగా నిర్మించి ఆదాము ఎదుటకు తీసుకొచ్చాడు. జాగ్రత్తగా మీరు గమనించండి. ఇప్పుడు ఈమె ఎక్కడి నుండి వచ్చిందంటే ఆదాము పక్కలో నుండి వచ్చింది. ఈమె అక్కడ ఎప్పుడు ఉన్నది అంటే 2వ అధ్యాయంలో ఈమెను బయటికి తీశాడుగా దేవుడు. 1వ అధ్యాయంలోనే ఉన్నది ఈమె. ఎక్కడుంది అంటే ఆదాము లోపట. ఆదాము లోపట ఉన్న ఈమెను బయటికి తీశాడు ఇప్పుడు ఆయన. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. బయటికి తీసి ఆదాము ఎదుటకు తీసుకొచ్చినప్పుడు ఆదాము ఆమెను గుర్తుపట్టాడు. ఎందుకంటే ఆమె ఏ శరీర ఆకారం కలుగున్నదో అదంతా ఆయనలో నుండే తీయబడింది. ఆమె ఎముక ఆదాముది, ఆమె మాంసము ఆదాముది, ఆమె రక్తము ఆదాముది. మీకు అర్థమైందని అన్నది? ఆమె ఆత్మ ఆదాముది, ఆమె ప్రాణం ఆదాముది. అందుకే నా ఎముకలో ఎముక, నా మాంసంలో మాంసం. ఈమె నరుల్లో నుండి తీయబడ్డది కాబట్టి నారి అనబడుతుందని ఆదాము చెప్పాడు. సో ఆదాము యొక్క సగభాగముగా శ్రీమతి ఆదాం బయటికి వచ్చింది. నరుల్లో నుండి నారిగా ఆమె బయటికి వచ్చింది. ఇప్పుడు ఆమె అర్థమైంది అందరికీ? ఇదిగో ఈ మర్మము నీకు అర్థం కావాలి. భార్య భర్తలో ఉన్న వాళ్ళందరికీ మర్మం అర్థం కావాలి. ఒక భర్తకి ఏ రెవల్యూషన్ ఉండాలంటే, ఏ ప్రత్యక్షత ఉండాలంటే, ఈమె ఎవరో కాదు నా సగభాగం, ఈమె ఎవరో కాదు నా శరీరం, నా శరీరంలో నుండి తీయబడింది ఈమె. ఈమె నా శరీరం, ఈమెకు నేను శిరస్సును, ఈమెకు నేను నాయకుణ్ణి అనే ప్రత్యక్షత, అనే బయలుపాటు ఎల్లప్పుడూ పురుషుడు భర్త కలిగి ఉండాలి. భార్య కూడా ఆమెకే ప్రత్యక్షత ఉండాలంటే, నేను ఈయనలో నుండి తీయబడ్డా, నేను ఈయనలో భాగమై ఉన్నా, ఈ భర్తలో భాగమై ఉన్నా, నేను ఈ పురుషుని శరీరమై ఉన్నా, ఆయన నా శిరస్సు అయి ఉన్నాడు, ఆయన నా నాయకుడై ఉన్నాడు, ఆయన అందుకే అన్ని విషయాలలోనే ఆయనకు లోబడాలి అనేది భార్యకు ఉండాలి. రెవల్యూషన్. యేసుక్రీస్తు తన సంఘాన్ని దేనిపైన కడతానన్నాడు? ప్రత్యక్షత పైన. ఏంటా ప్రత్యక్షత? యేసుక్రీస్తు ఎవరు అనే ప్రత్యక్షత, మనిషి కుమారుడు ఎవరు అనే ప్రత్యక్షత, మనిషి కుమారుడు, ఏకైక మనిషి కుమారుడు ఎవరనే ప్రత్యక్షత సంఘానికి ఉండాలి అన్నాడు ఆయన. ఆ మనిషి కుమారుడు ఎవరు అనే ప్రత్యక్షత నువ్వు ఎప్పుడైతే పొందుకుంటావో ప్రియులారా, ఆ బండ పైననే నా సంఘాన్ని కడతానన్నాడు ఆయన. హల్లెలూయా. ఇంతకు ఆమంటే ఎవరో యేసుక్రీస్తుకు తెలుసా? తెలుసు. నువ్వంటే ఎవరో యేసుక్రీస్తుకు తెలుసా? 100% తెలుసు ఆయనకు. నువ్వు ఆయనలో నుండే తీయబడ్డావని, నువ్వు ఆయనలో భాగమై ఉన్నావని ఆయనకు నీ గురించి తెలుసు. ఒకవేళ ఆయనను ఆదాము అడిగినావనుకో, ఆదాముని అడిగినట్టు నీ గురించి ఈమె ఎవరు అని అడిగాను అనుకో, ఆయన ఏమంటాడో తెలుసా? ఈమె ఎవరో కాదు నా ఎముకలో ఎముక, ఈ వధువు, ఈ పెళ్లి కుమార్తె ఎవరో కాదు నా ఎముకలో ఎముక, నా మాంసంలో మాంసం, ఈమె నా ఆత్మలో ఆత్మ, నా ప్రాణములో ప్రాణం, ఈమె నాలో నుండి చేయబడింది. ఈమె యేసుక్రీస్తులో నుండి చేయబడింది కాబట్టి ఈమె ఇప్పుడు శ్రీమతి యేసుక్రీస్తు అని పిలువబడుతుంది అంటాడు. ఈమె వాక్యంలో నుండి తీయబడ్డది కాబట్టి ఈమె శ్రీమతి వాక్యం అని పిలువబడుతుంది. అయితే ఇక్కడ ఆయనకు మన పట్ల ఉన్న ప్రత్యక్షత సరిపోదు, మనకు ఆయన పట్ల ప్రత్యక్షత కావాలి. మనము ఆయన ఎవరో గుర్తించాలి, ఆయనలో మనం ఎవరో గుర్తించాలి. అర్థమైందా అని చెప్పింది? మనము ఆయన ఎవరో గుర్తించాలి, ఆయనలో మనం ఎవరమో గుర్తించాలి. హల్లెలూయా. అందుకే ఈ రోజున నేను మొన్న మెసేజ్ చెప్పాను పోయిన వారం, అది మీరు విన్నారో లేదో నాకు తెలియదు, కానీ వినండి. ఆ మెసేజ్ ఏంటిదంటే, ఒక పరిపూర్ణ మానవ స్వరూపం, ఒక మహోన్నత కళాకాండం, యెరూషలేము, నూతన యెరూషలేము అనే మందిరం, పట్టణం దేవుడు ఈరోజు కడుతున్నాడు. అక్కడ పునాది దానికి ఏంటిదంటే తలరాయి,
మూలరాయి. ఎందుకంటే మూలరాయే తలరాయి, తలరాయే మూలరాయి. సో తలరాయి ప్రత్యక్షత కలిగి ఉండడమే మూలరాయి ప్రత్యక్షత కలిగి ఉండడం, మూలరాయి ప్రత్యక్షత కలిగి ఉండడమే తలరాయి ప్రత్యక్షత కలిగి ఉండడం. అమరంటారా? ఎందుకంటే మూలకు తలరాయి అయ్యాడు ఆయన, ఆయనే తలరాయి, ఆయనే మూలరాయి. అమరంటారా? ఈ మూలరాయి ఎవరు అంటే ఏకైక మనిషి కుమారుడు. ఈ ఏకైక మనిషి కుమారుడు ఎవడు అనే ప్రత్యక్షతను కలుగున్నవాడే కొత్త జన్మ పొందుకుంటాడు. మరి కొత్త జన్మ ఏ పునాదై ఉన్నది? ఏకైక మనిషి కుమారుడు ఎవరు అనే ప్రత్యక్షత, బయలుపాటు, విశ్వాసం. ఏకైక మనిషి కుమారుడు ఎవడు అనే ప్రత్యక్షత, బయలుపాటు, విశ్వాసం పైననే పునాది. విశ్వాసం పునాది, ఆ పరిపూర్ణ మానవ స్వరూపంలో పునాది విశ్వాసం, ప్రత్యక్షత. ఆ ప్రత్యక్షత పైననే, ఆ బయలుపాటు పైననే సంఘం కట్టబడతా ఉన్నది. ఈ బండ మీద నా సంఘమును కట్టుదును. అమరంటారా? మొదటి రాకడలో ఆది అపోస్తులు కట్టబడింది దేనిపైన అంటే మొదటి రాకడలో వచ్చిన ఏకైక మనిషి కుమారుడు ఎవడు అనే ప్రత్యక్షత పైన. ఇప్పుడు మళ్ళీ ఈ వధువు, ఈ కాలంలో ఉన్న వధువు, ఈ కాలంలో ఉన్న పెళ్లి కుమార్తె మరలా ఇప్పుడు ఏ బండపైన ఆమె కట్టబడుతున్నదంటే ఇప్పుడు రెండవ రాకడలో, ప్రకటన 10వ అధ్యాయంలో రెండవ రాకడలో వచ్చిన ఏకైక మనిషి కుమారుడనే ఎవరు అనే ప్రత్యక్షత పైన ఈరోజు కట్టబడతా ఉన్నది. మరి నువ్వు ఎప్పుడైతే ఏకైక మనిషి కుమారుని ప్రత్యక్షతను, ఆయన ఏకైక మనిషి కుమారుడు ఎవరు అనే ప్రత్యక్షతను పొందుకుంటావో, బయలుపాటును పొందుకుంటావో, విశ్వాసం పొందుకుంటావో, అదే నీకు కొత్త జన్మనిస్తుంది. కొత్త జన్మ ఒక వ్యక్తికి రావాలంటే ఎలా పడితే అలా రాదు, ఎట్లా పడితే అట్లా రాదు. మరి కొత్త జన్మ ఎలా వస్తుంది? ఆది అపోస్తల కాలంలో వాళ్ళ కొత్త జన్మ ఎట్లా వచ్చింది? వాళ్ళు నీటి మూలంగా, ఆత్మ మూలంగా ఎలా జన్మించబడ్డారు? మొదటి రాకడలో ఏకైక మనిషి కుమారుడు ఎవరు అనే ప్రత్యక్షత వాళ్ళు పొందుకున్నారు. అక్కడ ఎప్పుడైతే ఏకైక మనిషి కుమారుడు ఎవరు అనే ప్రత్యక్షత వాళ్ళు పొందుకున్నారో ఆ బండ పైన తన సంఘాన్ని కడతానన్నాడు, కట్టాడు ఆయన. అదిగో అదే వాళ్ళకు కొత్త జన్మనిచ్చింది. నీటి మూలంగా, ఆత్మ మూలంగా వాళ్ళు జన్మించబడ్డారు. ఇప్పుడు కూడా ప్రకటన 10లో ఏకైక మనిషి కుమారుడుగా రెండవ రాకడ జరిగింది. రెండవ రాకడలో యేసుక్రీస్తు వచ్చాడు. అదిగో అక్కడ ఉంది చూడండి ఆ మేఘము, అది రెండవ రాకడ. రెండవ రాకడలో యేసుక్రీస్తు వచ్చాడు. ఇప్పుడు ఆ యేసుక్రీస్తు, ఆ ఏకైక మనిషి కుమారుడు ఎవరు అనే ప్రత్యక్షత పైన, బండ పైన తన సంఘాన్ని కడతా ఉన్నాడు. మరి ఆ ప్రత్యక్షత, ఆ బండ, ఆ విశ్వాసం అనే పునాది అదే కొత్త జన్మనిస్తుంది. కొత్త జన్మే పునాది ఉన్నది అక్కడ, విశ్వాసమే పునాది ఉన్నది అక్కడ. విశ్వాసం అనేది మూలరాయి అయి ఉన్నది. అర్థమైందానని చెప్పింది, అర్థమైందానని చెప్పింది. సో అందుకోసం ఈరోజు చాలామందికి కొత్త జన్మ జరగట్లే. రచయిత ఆత్మ వస్తలేదు. కంపోజర్ స్పిరిట్, దిస్ బైబిల్ కంపోజర్ స్పిరిట్, ఈ బైబిల్ రచయిత ఆత్మ పొందుకోవట్లే. ఈ బైబిల్ రచయిత ఆత్మను పొందుకున్న దర్శకుడు సరియైన రీతిగానే చూపిస్తున్నాడు సంగీతం ఎట్లా వాయించాలో. కానీ వాయిస్తున్న వాడు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు లేదు ఆత్మ. ఈ వర్తమానం చదువుతున్న వాళ్ళకు, ఈ బైబిల్ చదువుతున్న వాళ్ళకు ఆ రచయిత ఆత్మ, ఆ కంపోజర్ ఆత్మ, ఆ డైరెక్టర్ ఆత్మ వస్తలేదు, రాదు. ఎందుకంటే నీకు రెండవ రాకడ అర్థం కావాలి. మొదటి రాకడ అర్థమైనప్పుడు అపోస్తులు దాన్ని పొందుకున్నారు కాబట్టి వాళ్ళకి అర్థమైంది. ఇప్పుడు రెండవ రాకడ అర్థమైన వాళ్ళకు మాత్రమే ఆ కంపోజర్ ఆత్మ, ఆ రచయిత ఆత్మ, ఆ దర్శకుని ఆత్మ పొందుకొని సరియైన బాణిలో, సరియైన శృతిలో, సరియైన లయబద్ధముగా వెళ్ళగలుగుతాడు అతను. అర్థమైందని చెప్పింది. ఆమేనంటారా? గుర్తుపెట్టుకోనండి, క్రీస్తు భార్య ఎవరు అంటే క్రీస్తులో నుండి తీయబడింది. ఆదాము భార్య ఎలాగైతే ఆదాములో నుండి తీయబడిందో క్రీస్తు భార్య కూడా క్రీస్తులో నుండి తీయబడింది. నువ్వు ఎవరివి? క్రీస్తులో నుండి తీయబడ్డావు, క్రీస్తులో నుండి వచ్చావు. దైవత్వంలో నువ్వు భాగము. నువ్వు
అందుకే నువ్వు వచ్చేటప్పుడే నిత్య జీవాన్ని కలిగి ఉండి వస్తాను. నీకు నిత్య జీవం ఇవ్వడం కాదండి, ఆల్రెడీ నిత్య జీవాన్ని కలిగి ఉండి వస్తున్నావు. ఎందుకు నువ్వు వస్తున్నది ఎక్కడి నుండి వస్తున్నావు? నువ్వు నిత్య జీవములో నుండి వస్తావు. నువ్వు నిత్య జీవం ఎవరు? యేసుక్రీస్తు. నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవము. నిత్య జీవము, ఆది అంతము లేని జీవము. ఆది అంతము లేని జీవమే నిత్య జీవము. నీ జీవానికి దేవుని జీవానికి తేడా ఏంటో చెప్పాలా? నా జీవానికి ఆది ఉన్నది, అంతం ఉన్నది. పుట్టినరోజు ఉన్నది, చచ్చిన రోజు ఉన్నది, చనిపోయిన రోజు. కానీ యేసుక్రీస్తు జీవానికి ఆది లేదు, అంతము లేదు. అందుకే ఆయన ఏమన్నాడు? నేను ఆది అంతము లేని వాడను. ఆమేన్, హల్లెలూయా. ఆది అంతము లేని జీవమే దేవుని జీవం. ఆది అంతము లేని జీవమే నిత్య జీవం. ఇప్పుడు ఆ జీవాన్ని కలుగుండి భూమిపైకి వచ్చినావు నువ్వు. ఇక్కడ ఆ దేవుడి జీవాన్ని కలుగుండి వచ్చినావు ఈ లోకానికి. ఎందుకు? నువ్వు ఆ జీవంలో ఇప్పుడు కాదు, ఏదో సంఘములో పోయినప్పుడు కాదండి, ఏదో బాప్తిజం పొందుకున్నప్పుడు కాదండి. నువ్వు ఆ జీవములో జగత్ పునాది వేయబడక మునిపే, లోక పునాదులు వేయబడక మునిపే, ఆ ఆది అంతం లేని ఆ దేవుని జీవములో, ఆ నిత్య జీవములో నువ్వు ఏర్పరచబడ్డావు, ఎన్నుకోబడ్డావు. నువ్వు ఆ జీవంలో నువ్వు భాగమై ఉన్నావు. నువ్వు ఇంకో విధంగా చెప్పాలంటే, కొత్త జన్మ పొందుకొనుడు ద్వారా నువ్వు నిత్య జీవాన్ని పొందుకోవట్లేదు. నిత్య జీవాల్లో భాగమై ఉన్నందున ఇక్కడ నీకు కొత్త జన్మ జరుగుతా ఉన్నది. అందుకే కొత్త జన్మ అందరికీ కాదు, కొత్త జన్మ అందరికీ కాదు. నూతన జన్మ కేవలము నిత్య జీవంలో భాగమై ఉన్న వారికి మాత్రమే. ఆ నిత్య జీవంలో భాగమై ఉన్న వారికి ఎట్లా వస్తుంది బ్రదర్ నూతన జన్మ అంటే? ప్రత్యక్షత, విశ్వాసము. విశ్వాసమే ప్రత్యక్షత. ఏంటి? దేని గురించి ప్రత్యక్షత? ఇక్కడ వాక్యం బోధిస్తూ ఉన్నప్పుడు, రెండవ రాకడ గురించి బోధిస్తూ ఉన్నప్పుడు, ఏమాన్ ప్రకటన 10 గురించి బోధిస్తూ ఉన్నప్పుడు, రెండవ రాకడ గురించి బోధిస్తూ ఉన్నప్పుడు, ప్రకటన 10 గురించి బోధిస్తూ ఉన్నప్పుడు, మొదటి తెస్సలోనిక 4:16 గురించి బోధిస్తూ ఉన్నప్పుడు, మనిషి కుమారుడు ఎవడు అనే ప్రత్యక్షత వస్తూ ఉంటుంది. ఆ మనిషి కుమారుడు ఎవరనే బయలుపాటు, అదే విశ్వాసం. ఆ మూలరాయి ఎవరు? ఆ తలరాయి ఎవరు? ఈ రెండవ రాకడలో వచ్చిన తలరాయి ఎవరు? ఈ రెండవ రాకడలో వచ్చిన మూలరాయి ఎవరు అనే ప్రత్యక్షత, అనే బయలుపాటు నీకు వచ్చినప్పుడు, అదిగో అది నీకు నిత్య జీవాన్ని ఇస్తుంది. అది నీకు కొత్త జన్మని ఇస్తుంది. ఇప్పుడు నేను చెప్తాను, ఫస్ట్ నుండి చెప్తాను, ఈయనండి జాగ్రత్త వినండి. నువ్వు జగత్ పునాది వేయబడక మునిపే నిత్య జీవంలో భాగం. గొర్రెపిల్ల వధించబడ్డాడు. ఎప్పుడు? 2000 సంవత్సరాల క్రితం కాదు. జగత్ పునాది వేయబడక మునిపే దేవుని మనస్సులోని వెనక భాగములో ముందన వధించబడ్డాడు. అది రహస్యం. అది ఏంటిది? అది రహస్యం, సీక్రెట్. ఆ సీక్రెట్ ఎక్కడో లేదు, ఆ రహస్యం ఈ బైబిల్లోనే ఉంది. రాయబడిన వాక్యం కింద దాచబడిన వాక్యముగా, దాచబడిన సత్యముగా. అది ఎక్కడో లేదు, ఆ రహస్యం ఈ వరుసల మధ్యలోనే ఉంది. దాన్ని చెప్పడానికే 7వ దూత వచ్చాడు. దాన్ని చెప్పడానికే విలియం మ్యారన్ బ్రెనహాం దేవుడు పంపించాడు. 7వ దూతను దేవుడు పంపించాడు ఆ మర్మమును బయలుపరచడానికే. అందుకే ప్రకటన 10:7 వచనములో ఏమనుంది? ప్రకటన 10:7 వచనములో అక్కడ ఏముంది? 7వ దూత పలుకు దినములలో అతడు బూర ఊదబోచునగా దేవుడు తన దాసులకు ప్రవక్తలకు తెలిపిన సువార్త ప్రకారం దేవుని మర్మము సమాప్తమగునని చెప్పెను. ఆమేన్, హల్లెలూయా. ఆ రహస్యం చెప్తున్నాడు. ఇప్పుడు ఆ ప్రవక్త వర్తమానాన్ని నీకు అందిస్తున్నప్పుడు, ఆ ప్రకటన 10 వర్తమానాన్ని నీకు బోధిస్తూ ఉన్నప్పుడు, ఆ రెండవ రాకడ వర్తమానం నీకు బోధిస్తూ ఉన్నప్పుడు, అర్థమైందని అన్నది ఆ రహస్యం నీకు చెప్తూ ఉన్నప్పుడు, అదిగో నువ్వు జగత్ పునాది వేయబడుంపే నువ్వు ఆయనలో భాగమై ఉన్నావు. ఇప్పుడు ఆయన ఈ భూమిపైకి వచ్చాడు. హల్లెలూయా. ఇప్పుడు ఆయన తనను తాను బయలుపరుచుకుంటున్నాడు మనిషి కుమారుడిగా. అయితే ఆయన ఎవరికి బయలుపరుచుకొనునో వాళ్ళకే ఆ బయలుపాటు వస్తుంది, అందరికీ రాదు. ఎవరికైనా బయలుపరుచుకుంటారంటే ఆయనలో ఎవరైతే భాగముగా ఉన్నారో జగత్ పునాది వేయబడక మునుపు ఆయన ఎవరినైతే ఏర్పరచుకున్నాడో, వధించబడిన గొర్రెపిల్లగా ఉన్నప్పుడు
ఆయన వధించబడిందే వాళ్ళని ఏర్పరచుకోవడానికి. అదిగో వధించబడిన గొర్రెపిల్లలు ఏర్పరచుకున్న వాళ్ళకు ఆయన బయలుపరుచుకుంటాడు. వాళ్ళ బయలుపాటు పైన వాళ్ళ ఆ బయలుపాటు ఆ విశ్వాసం పొందుకున్నప్పుడు వాళ్ళకు కొత్త జన్మ మొదలవుతుంది. కొత్త జన్మ 3 స్టెప్స్. మొదటిది మారమనస్సు, రెండవది పాప క్షమాపణ నిమిత్తం యేసుక్రీస్తు నామములో బాప్తిజమం, మూడవది పరిశుద్ధాత్మతో నింపబడుట. ఈ 3 కార్యాలు ఎవరికి జరుగుతాయంటే ప్రియులారా, ఆ మూలరాయిని గురించిన ప్రత్యక్షత పొందుకున్న వాళ్ళకు. ప్రకటన 10లో వచ్చిన తలరాయి మూలరాయి, ప్రకటన 10లో వచ్చిన తలరాయి మూలరాయి బలిష్ఠుడైన దూత, ఆ బలిష్ఠుడైన దూత యొక్క ప్రత్యక్షత ఎవరికైతే వస్తుందో, ఎవరికి వస్తుంది? ఆయనలో భాగంలో ఉన్న వాళ్ళకు. వాళ్ళకే ఆయన బయలుపరుచుకుంటాడు. ఆయనలో భాగములో ఉన్న వాళ్ళకు, దైవత్వంలో భాగంలో ఉన్న వాళ్ళకు, వాళ్ళకే ఆయన బయలుపరుచుకుంటాడు. ఇప్పుడు వాళ్ళకి ఆయన బయలుపరుచుకున్నప్పుడు, వారికి ఆ బయలుపాటు వచ్చినప్పుడు అది వాళ్ళకు కొత్త జన్మనిస్తుంది. దానికి కారణం వీళ్ళు జగత్ పునాది వేయబడక మునిపే యేసు క్రీస్తులో వీళ్ళు భాగమై ఉన్నారు. యేసు క్రీస్తులో వీళ్ళు భాగమై ఉన్నారు. అర్థమైందా? 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 వీళ్ళు నిత్య జీవంలో భాగం, నిత్య జీవంలో భాగముగా ఈ భూమిపైకి వచ్చారు వీళ్ళు. అందుకే వాళ్ళకి కొత్త జన్మ జరుగుతుంది. అందుకే వాళ్ళకి ఆ బయలుపాటు వస్తుంది. తలరాయి బయలుపాటు, మూలరాయి బయలుపాటు. ఆమేన్, హల్లెలూయా. ఆ మందిరం, ఆ నూతన యెరూషలేము అనే మందిరంలోని మూలరాయి బయలుపాటు, దాని పైకప్పుగా ఉన్న, పైరాయిగా ఉన్న, మూతవేయబడు రాయిగా ఉన్న, క్యాప్స్టోన్గా ఉన్న తలరాయి బయలుపాటు వీళ్ళకు వస్తుంది. ఈ బయలుపాటు పైననే తన సంఘాన్ని కడతానన్నాడు. అదే మూలరాయి అయి ఉన్నది. ఇప్పుడు ఆ మూలరాయి పైన ఆయన సంఘాన్ని కడతా ఉన్నాడు ఆయన. మరి అది ఏం చేస్తుంది? అది నీకు కొత్త జన్మని ఇస్తుంది. ఆ మూలరాయి ప్రత్యక్షత నీకు కొత్త జన్మ. అందుకే క్రీస్తు యేసు ముఖ్యమైన మూలరాయి అయి ఉండగా అపోస్తులను ప్రవక్తలు వేసిన పునాది మీద మీరు కట్టబడి ఉన్నారు అన్నాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. కొత్త జన్మ. అపోస్తులు ప్రవక్తలు వేసింది కొత్త జన్మ. అపోస్తలం 2:38 ఏంటిది? కొత్త జన్మ. నీటి మూలంగా ఆత్మ మూలంగా జన్మించుట. కానీ అది రావాలంటే నీకు మూలరాయి గూర్చిన ప్రత్యక్షత, మూలరాయిని గూర్చిన బయలుపాటు రావాలి నీకు. అదేంటిది? ఏకైక మనిషి కుమారుని యొక్క రాకడ బయలుపాటు. మొదటి రాకడది అయిపోయింది, ఇప్పుడు ఇది రెండవ రాకడది. ఇది ఇప్పుడు రెండవ రాకడ దగ్గర నుండి. ఎందుకు? ఇప్పుడు వచ్చిన ఏలియా, విలియం మ్యారన్ బ్రెన్హామ్, ఇప్పుడు వచ్చిన ఏలియా, ఆయన పనేంటిది? పునాది దగ్గర నుండి కట్టుకుంటూ రావాలి ఆయన. ఎక్కడి నుండి కట్టుకుంటూ వస్తాడు ఆయన? పునాది దగ్గర నుండి కట్టుకుంటూ వస్తాడు ఆయన. అందుకే ఇప్పుడు రెండవ రాకడలో ఆయన బలిష్ఠుడైన దూతగా క్రీస్తు వచ్చాడు. ఆయన మేఘం ధరించుకొని ఆ ఏకైక మనిషి కుమారుడుగా వచ్చాడు క్రీస్తు. అది ఎవరికైతే బయలుపరచబడుతుందో అదే వాళ్ళకు మూలరాయి అయింది. అది ఆ మూలరాయి పైననే, ఆ బండ పైననే తన సంఘాన్ని కడతా ఉన్నాడు ఈరోజు ఆయన. మరి ఆ మూలరాయి, ఆ మూలరాయే తలరాయి, ఆ మూలరాయే తలరాయి, ఆ తలరాయే మూలరాయి. అమనంటారా? ఆయనే సంఘానికి ఆది, ఆయనే సంఘానికి అంతం. మూలరాయి ఆది, తలరాయి అంతం. సంఘానికి ఆయనే ఆది, ఆయనే అంతము. సంఘానికి ఆయనే అల్ఫా ఒమేగా. సంఘానికి ఆయనే మొదటివాడు, కడపటివాడు. అర్థమైందని చెప్పింది. సంఘానికి, వధువుకి ఆయనే మొదటివాడు, ఆయనే కడపటివాడు. ఆమెనంటారా? ఆయనే ప్రారంభము, ఆయనే ముగింపు. ఓ దేవుడికి మహిమ కలుగును కాక. ఇప్పుడు అది ఎప్పుడైతే వస్తుందో ఆ ప్రత్యక్షత, రెండవ రాకడ ప్రత్యక్షత, అది నీకు కొత్త జన్మనిస్తుంది. ఆది అపోస్తులు వేసిన పునాది ఏంటది? మీరు మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తం ప్రతి వాడు యేసుక్రీస్తు నామమున బాప్తిజమం పొందుడి, అప్పుడు మీరు పరిశుద్ధాత్మని వరం పొందుతారు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అర్థమైందా అందరికీ? ఇప్పుడు జాగ్రత్త వినండి. ఇప్పుడు క్రీస్తులో నుండి తీయబడిన వధువే ఇప్పుడు ఎత్తబడబోయేది. ఇప్పుడు క్రీస్తులో నుండి తీయబడిన పెళ్లి కుమార్తెయే ఇప్పుడు పెళ్లి విందుకు వెళ్ళబోయేది. పెళ్లి విందు కంటే ముందు పెళ్లి జరగాలి, ఇక్కడ వివాహం జరగాల.
అర్థమైందా అని చెప్పింది? బ్రదర్, ఇది నేను ఇక్కడ ఇక్కడ అన్యులు కూడా ఉన్నారు, మరియు అందరు ఉన్నారు, బట్ ఇది నేను చెప్పాలి, చెప్తున్నా, వినండి బాగా. ఒకవేళ మీకు అర్థం కాకపోతే ఏం టెన్షన్ పడకండి, అర్థమైనట్టు దేవుడు చేస్తాడు. డిపెండ్ ఆన్ హోలీ గోస్ట్, పరిశుద్ధాత్మ పైన ఆధారపడండి. వివాహములో ఫస్ట్ నేను వివాహం యొక్క నిర్వచనం చెప్తా, బైబిల్ ఇచ్చిన నిర్వచనం. ఆదికాండంలో 2వ అధ్యాయంలో మొట్టమొదటి వివాహము మనకు కనబడతాడు. మొదటి వివాహం భూమిపైన జరిగింది, అది ఆదాము వివాహం. అది ఎవరి వివాహము? గట్టిగా చెప్పాలా నాకు? ఆదాము వివాహం. అది మొదటి మనుషుని వివాహము. ఆ వివాహములో ఉన్న మర్మం ఏంటిదంటే, వాళ్ళిద్దరూ ఆదికాండం 1వ అధ్యాయంలో ఒక్క శరీరముగానే సృజించబడ్డారు. అంటే ఒకే ఆత్మగా సృజించబడ్డారు. అందుకే కనబడుతున్నది నరుడే కనబడుతున్నాడు, కానీ ఆ నరుల్లోనే నారి కూడా ఉంది, స్త్రీ కూడా ఉంది. పురుషుల్లోనే కనబడుతున్నది పురుషుడే కనబడుతున్నాడు, కానీ పురుషుల్లో స్త్రీ కూడా ఉంది. తర్వాత 2వ అధ్యాయంలో ఆత్మ రూపంగా తయారు చేసిన ఈ స్త్రీ పురుషులు ఒకటే ఆత్మగా ఉన్నారు. ఒకటే ఆత్మగా ఉన్న వీళ్ళు 2వ అధ్యాయానికి వచ్చినప్పుడు దేవుడు వీళ్ళ కోసం ఒక శరీరాన్ని తయారు చేశాడు. అక్కడ కూడా ఆయన ఒక శరీరాన్ని తయారు చేశాడు, నాట్ 2, 2 కాదు, ఒకటే శరీరాన్ని. ఆ ఒక్క శరీరంలోనే ఇటు పురుషుల్లో ఉన్న స్త్రీని, ఇద్దరిని ఆ శరీరంలో పెట్టాడు. చూస్తే ఇక్కడ కనబడుతుంది పురుషుడే కనబడుతున్నాడు, నరుడే కనబడుతున్నాడు, కానీ నారి కూడా ఉంది, స్త్రీ కూడా ఉంది. దట్ ఈస్ ద మిస్టరీ ఆఫ్ ఆడమ్. అది ఆదాం యొక్క మర్మం. అది ఇప్పుడు ఆదాం యొక్క మర్మాన్ని దేవుడు బయటికి తీయడం మొదలుపెట్టాడు. అదే 2వ అధ్యాయం ఆదికాండంలో 18వ వచనంలో నుండి చదివితే, నరుడు ఒంటరిగా ఉండడం మంచిది కాదని వానికి ఒక సాటినైన సాయమును చేదుననుకొని యెహోవా అనుకొని నరుని యొద్దకు ముందు ఆకాశ పక్షులను, ప్రాకుజీవులను, తర్వాత జంతువులను అన్నిటినీ తన ముందు తీసుకొచ్చాడు. వాటికి ఏ పేర్లు పెడతాడో చూశాడు. ఏ పేర్లు అయితే ఆదాము పెట్టాడో ఆ పేర్లే వాటికి కలిగినాయి. ఇది ఒక విచిత్రమైన లేఖనం. ఇది చదువుదామా ఒకసారి? ఎందుకంటే ఈ లేఖనం చూడండి ఎలా ఉంటుందో. దేవుడు ఆయన మర్మం అంటే మర్మమే. ప్రవక్త రాకపోతే మనకి ఇవన్నీ అర్థమయ్యేది కాదు. 2వ అధ్యాయం 18వ వచనం చదవండి. నరుడు ఒంటరిగా ఉండుట మంచిది కాదన్న దగ్గర నుండి చదవండి ఎవరన్నా ఒకరు. మరియు దేవుడైన యెహోవా నరుడు ఒంటరిగా ఉండుట మంచిది కాదు, వానికి సాటినైన సహాయమును వాని కొరకు చేదును అనుకొని దేవుడైన యెహోవా ప్రతి భూజంతువును, ప్రతి ఆకాశ పక్షిని నేల నుండి నిర్మించిన వాటిని ఆదాము వాటికి ఏ పేరు పెట్టనో చూచుటకు అతని యొద్దకు వాటిని రప్పించను. ఆగాగు. జీవము గల ప్రతి దానికి ఆదాము ఏ పేరు పెట్టనో ఆ పేరు దానికి కలిగెను. ఆమేనంటారా? నా ఇక్కడ వినండి, ప్రొఫెట్ చెప్పింది ఏంటిదో. నరుడు ఒంటరిగా ఉన్నాడు, వాడికి సాటినైనా సాయం చేద్దాం. మొదటి అధ్యాయంలోనే ఆ సాటినైన సహాయాన్ని సృజించాడు ఆయన. కానీ ఎక్కడ సృజించాడు అంటే ఆదాము లోపట సృజించాడు. నరుని లోపట నారుంది. ఇప్పుడు ఆయన పని ఒకటే, ఇక ఆ చెయ్యాలనుకున్నది సాటినైన సహాయాన్ని నరునికి చెయ్యాలనుకున్నది, ఆదాముకి చేయాలనుకున్నది ఒకటే, లోపట ఉన్న దాన్ని బయటికి తీయడం. కరెక్టేనా అండి? ఇంకా వేరే ఎక్స్ట్రా పనులు ఏం లేవు. కలవరిలో కూడా మనకు జరిగింది అదే. యేసు క్రీస్తుకు కలవరిలో ఉన్నప్పుడు ఆయనకు గాఢ నిద్ర కలగజేయబడింది. ఆయన ప్రక్కలో పొడిచినప్పుడు నీరు వచ్చింది, రక్తం వచ్చింది, ఆయన ఆత్మ. ఇప్పుడు మనం ఎలా జన్మించబడతానో మనమంతా నీరు, రక్తము, ఆత్మ.
అపోస్తల కార్యములు 2:38. నీటి మూలంగా ఆత్మ మూలంగా జన్మించబడుట. అర్థమైందా అన్నది? ఆయన ఏం చేయలేదు, ఆయనలో ఉన్న వాళ్ళను బయటికి తీసుకొచ్చాడు. నిన్న ఉదయం నేను చెప్పాను సిద్దిపేటలో, మీరు విన్నారో లేదో నాకు తెలియదు. నిన్న ఉదయం చెప్పిన నేను సిద్దిపేటలో ఎగ్జాంపుల్ తీసుకున్నాను. ఎవరెవరినంటే ఏశావును మరియు యాకోబుని. వాళ్ళిద్దరు తల్లి గర్భంలో, రిబ్కా గర్భంలో ఉండగా ఏశావు రిబ్కా గర్భంలో ఉన్నాడు, యాకోబు రిబ్కా గర్భంలో ఉన్నాడు. ఇద్దరు కవలలు ఉన్నారు. పెద్దవాడు ఏశావు, జన్మ హక్కును పొందుకోబోతున్నవాడు. చిన్నవాడు యాకోబు. యాకోబు ఆ గర్భంలో రాకమునిపే దేవుని మనసు అనే గర్భంలో ఉన్నాడు. జగత్పునాది వేయబడక మునిపే, లోకపునాదులు వేయబడక మునిపే యాకోబు దేవుని మనస్సులోని వెనక భాగములో ఏర్పరచబడి ఉన్నాడు. దేవుని మనసు అనే గర్భంలో ఉన్నాడు. ఆ సంగతి తల్లి రిబ్కాకు దేవుడు చెప్పాడు. నేను పెద్దవాడిని ద్వేషిస్తున్నాను, చిన్నవాడిని ప్రేమిస్తున్నాను. యాకోబును ప్రేమిస్తున్నాను, ఏశావును ద్వేషిస్తున్నాను. ఆ సంగతి మళ్ళీ ఈయనకు తెలియదు. ఎవరికి? ఇస్సాకుకు తెలియదు. తల్లికి చెప్పాడు, రిబ్కాకు చెప్పాడు. రిబ్కా పొందుకున్న ప్రత్యక్షత అది. అవునంటారా? ఎందుకు వీళ్ళిద్దరికి పొట్లాట ఎక్కడ జరగడం మొదలైంది? గర్భంలోనే. వీళ్ళిద్దరి మధ్యలో పొట్లాట దేనికోసం? నేను ముందు పోతా అంటే నేను ముందు పోతా, ప్రసవంలా. ఎందుకు? ఎవరు ముందు వస్తే వాళ్ళే జ్యేష్ఠులు. ఇప్పుడు జ్యేష్ఠత్వపు హక్కు కోసము యాకోబు పోరాడుతాడు అక్కడ. ఎందుకు? తల్లి రిబ్కా గర్భంలోనికి రాకమునిపే దేవుని మనసులోని గర్భములో, దేవుని మనసులోని గర్భములో ఉన్నాడు ఆయన. అందుకే పోరాడుతున్నాడు అక్కడ. మీకు అర్థమైందా నేను చెప్పింది? అందుకే తన అన్న ఏశావు ముందు బయటకు వచ్చుడితోటి అతను మడవ పట్టుకొని ఈయన వస్తున్నాడు. అసలు యాక్చువల్గా ఏం చెప్తున్నాడంటే మడవ పట్టుకొని వెనకాల అవుదామని. యాక్చువల్గా ముందు నేను పోవాలా, నువ్వు రా అని ఫైటింగ్ అక్కడే మొదలైంది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేనికోసం? జస్ట్ అంత స్పెషల్ ఆ జ్యేష్ఠత్వ హక్కు. మళ్ళీ ఇప్పుడు నేను ఆ సబ్జెక్ట్ పోను, అది వేరే సబ్జెక్ట్. అది ఆ జ్యేష్ఠత్వ హక్కు కోసమే చిక్కుడుకాయల కూర పెట్టి మరీ తీసుకున్నాడు. ఒక్క పూట భోజనం కోసము అమ్ముకున్నాడు. ఎవరు? జ్యేష్ఠత్వ హక్కును అమ్ముకున్నాడు ఏశావు. భ్రష్టుడు అన్నాడు పౌలు గారు. కరెక్టేనా? ఈయన తల్లి గర్భం నుండి ఫైటింగ్ అంతా ఒకటే. నాకు ఆ జ్యేష్ఠత్వ హక్కు కావాలి, ఆ జ్యేష్ఠత్వపు ఆశీర్వాదాలు కావాలి. ఎందుకు? యేసుక్రీస్తు సహోదరులకందరికీ జ్యేష్ఠుడుగా ఉండబోతున్నాడు. మరియు సంఘము జ్యేష్ఠుల సంఘమై ఉన్నదే. మనం ఎవరా? మనము జ్యేష్ఠుల సంఘం. మనం యాకోబు దానికోసమే పోరాడుతాడు అక్కడ. ఆ ఛాయలో నేను ఉండాలా, ఆ నీడలో నేను ఉండాలా, యేసుక్రీస్తు ముంగుర్తుగా నేను ఉండాలి, సంఘానికి ముంగుర్తుగా నేను ఉండాలి. ఆమేన్, హల్లెలూయా. జాగ్రత్త వినండి. తల్లి గర్భంలోనికి యాకోబు రాక మునుపు యాకోబు ఆల్రెడీ మరొక గర్భంలో ఉన్నాడు. ఆ గర్భంలో నుండి ఎప్పుడు పుట్టిండో తెలుసా? దేవుని మనస్సులోని ఆ గర్భములో నుండి, దేవుని మనస్సు అనే ఆ గర్భంలో నుండి ఆయన ఎప్పుడు పుట్టాడో తెలుసా? ఆయన బలిష్ఠుడైన దూత వచ్చినప్పుడు. యాకోబు దగ్గరికి బలిష్ఠుడైన దూత వచ్చాడా? రాత్రంతా పనిలాడా? ఇప్పుడు యాకోబు జన్మించబడ్డాడా? యాకోబు నుండి ఇశ్రాయేలుగా మారాడా? మోసగాడు యాకోబు అంటే మోసగాడు. మోసగాడు నుండి రాజకుమారుడుగా మారాడా? అర్థమైన వాళ్ళందరూ రామని పని. బ్రదర్, ఇంకో 15 నిమిషాలు ఉన్నది, కానీ 15 నిమిషాలు ఎంతవరకు చెప్పాలో అంతవరకు చెప్తా. జాగ్రత్త వినండి. ఇప్పుడు నేను వివాహం గురించి మాట్లాడుతున్నాను. వివాహంలో ఫస్ట్ మర్మం ఏంటంటే పురుషుడు స్త్రీ వీళ్ళిద్దరు ఏక శరీరం. ఆదాము అవ్వ ఏక శరీరం, ఏకాత్మ, ఏక ప్రాణం,
ఆదికాండం 1వ అధ్యాయంలోనో ఏకాత్మ ఏక ప్రాణం, 2వ అధ్యాయానికి వచ్చినప్పుడు ఏక శరీరం ఇచ్చాడు. తరువాత వివాహములో వాళ్ళిద్దరిని వేరు చేశాడు. ఆదాములో నుండి అవ్వను బడి తీశాడు. సేమ్ మనం కూడా అంతే. జగత్పునాది దేవుడు యేసుక్రీస్తులో ఏకాత్మ కలిగిన వాళ్ళం, ఏక ప్రాణం కలిగిన వాళ్ళం. ఆమెనంటారా? అర్థమైన రామ చెప్పండి. జగత్పునాది వేయబడి మునుపు యేసుక్రీస్తులో మనందరం ఏకాత్మ ఏక ప్రాణం కలిగిన వాళ్ళం. వింటున్నారా? ఆయనలో ఏర్పరచబడ్డ మనం క్రీస్తులో వధువులో. ఆయన మనలో ఏర్పరచుకోలేదు, మనమే ఆయనలో ఏర్పరచబడ్డాం. ఆదాము అవ్వలో లేడు, అవ్వనే ఆదాములో ఉన్నది. అవ్వనే ఆదాములో ఏర్పరచబడింది, ఆదాములో ఎన్నుకోబడింది, ఆదాములో భాగమై ఉన్నది. ఆమెనంటారా? 2000 సంవత్సరాల క్రితం ఆయన కన్యక మరి గర్భంలో శరీరధారే వచ్చినప్పుడు నువ్వు నేను ఎక్కడున్నాం? నువ్వు నేను ఎక్కడున్నాం? కనబడి ఆదాములోనే ఉన్నాము, యేసుక్రీస్తులోనే ఉన్నాం మనం. అర్థమైందని అన్నది? శరీరం ఒకటే కనబడుతుంది. ఆదాము యేసుక్రీస్తే కనబడుతున్నాడు, కానీ యేసుక్రీస్తులో ఎవరున్నారు? నువ్వు నేనున్నాం. ఆయన భార్య ఉన్నది, ఆయన వధువు ఉన్నది. వింటున్నారని అన్నది? ఆ తర్వాత ఆదాముకి గాఢ నిద్ర కలగజేసి ఎలా బయటికి తీశాడు అవ్వను, అలానే మనల్ని కూడా కలవరి సిలువలో ఆయన గాఢ నిద్రలో ఉండగా ఆయన ప్రక్కలో పడిచినప్పుడు నీరు, రక్తము, ఆత్మ పక్క. అర్థమైందా? ఓ బిడ్డ జన్మించడానికి ఏమేం కావాలా? ఫస్ట్ తల్లి గర్భంలో నీళ్ళ సంచి పగిలిపోతుంది. వాటర్ బ్యాగ్, ఉమ్మ నీరు పగిలిపోతుంది. అప్పుడు ఉమ్మ నీరు బయటకు వస్తుంది, నీరు. తర్వాత బ్లడ్, రక్తం బయటకు వస్తుంది. ఆ తర్వాత వచ్చేదే బిడ్డ. ఆ బిడ్డ ఆత్మను పొందుకుంటాడు. అక్కడ ఆ బిడ్డ, ఆ శరీరం ఆత్మను పొందుకుంటుంది, ప్రాణాన్ని పొందుకుంటుంది. కరెక్టేనా కాదా? సేమ్ కలవరిలో కూడా అదే జరిగింది. అక్కడ ఆయన ప్రక్కలో పరిచినప్పుడు నీరు, రక్తము, ఆయన ఆత్మ. ఏంటది? ఆయనలో ఎవరెవరైతే జగత్ పునాది వేయబడక మునిపే ఆయనలో ఏకాత్మగా ఏక ప్రాణంగా ఉన్నారో వాళ్ళందరూ ఇప్పుడు నీరు, రక్తం, ఆత్మ ద్వారా ఈ 2000 సంవత్సరాలలో, ఈ 7 సంఘకాలాలలో జన్మిస్తా ఉన్నారు వాళ్ళు. బాబు, నువ్వు నేను తల్లి గర్భంలో ఉన్నప్పుడు జన్మించబడక ముందే నువ్వు ఆయన మనసునే గర్భములో ఉన్నావు, నేను కూడా ఆయన మనసునే గర్భములో ఉన్నాము. మనము వధువు ఆయన మనసునే గర్భములో ఉన్నది. ఎప్పుడు ఆ మనసునే గర్భము? జగత్తు పునాది వేయబడక మునిపే అన్నమాట. అర్థమైందా? ఓన్లీ దేనికోసం వెయిటింగ్ అంటే జన్మ కోసం. వినండి, జన్మ కోసం. ఇప్పుడు ఆ జన్మ కోసము ఎదురు చూస్తున్నాం. యాకోబు దేనికోసం ఎదురు చూశాడు? జన్మ కోసం. ఆ బలిష్ఠుడైన దూత ఆయనతో పెనుగులాడుట, యాకోబు నుండి ఇజ్రాయెల్గా మారుట, కొత్త జన్మ పొందుకున్నాడు అక్కడ. ఇప్పుడు కూడా నువ్వు బలిష్ఠుడైన దూత. ప్రకటన 10లో బలిష్ఠుడైన దూత వచ్చాడు. ఆమేన్, హల్లెలూయా. ఈ యాకోబు దగ్గరకు వచ్చాడు. ఇప్పుడు ఆ యాకోబు ఎలాగైతే ఆ బలిష్ఠుడైన దూత ఒక ప్రత్యక్షతను పొందుకున్నాడో నువ్వు కూడా అలా పొందుకున్నప్పుడు ఏం జరుగుతుంది? యాకోబు నుండి ఇజ్రాయెల్గా నువ్వు మారుతావు. కొత్త జన్మ నీకు కూడా జరుగుతూ ఉన్నది. అసలైన స్వభావం అది. అసలైన స్వభావం అది. ఏది? జగత్ పునాది వేయబడక మునుపు, లోక పునాదులు వేయబడక మునుపు నువ్వు క్రీస్తులో ఏర్పరచబడినప్పుడు ఏ స్వభావం ఉందో అది ఇప్పుడు జన్మ ద్వారా బయటికి రావాలా. శరీర మూలకంగా జన్మ ద్వారా వచ్చిందంతా పాపము స్వభావం అది. ఎందుకు? తల్లి గర్భంలో నుండి మనము పాపములో పుట్టిన వాళ్ళం కాబట్టి. 51వ కీర్తన 5వ వచనంలో ఏమని చెప్పబడుతున్నది? నేను పాపములో పుట్టిన వాడను, పాపములోనే నా తల్లి నన్ను గర్భం ధరించాను. అంటే తల్లి గర్భంలోనే నువ్వు పాపివై ఉన్నావు. పాపము ద్వారానే నువ్వు తల్లి గర్భంలోకి వచ్చావు. ఆది పాపం ద్వారానే. మీ అందరూ తెలుసు కదా, మెసేజ్లో నాకు తెలుసు. ఆది పాపము ద్వారానే నువ్వు తల్లి గర్భంలోనికి వచ్చినావు. నువ్వు ఆది పాపం ఏంటిది? లైంగిక చర్య.
లైంగిక చర్య, తల్లిదండ్రుల యొక్క శరీర ఇచ్ఛ, తల్లిదండ్రుల యొక్క మనిషి ఇచ్ఛ, శరీరిచ్ఛ ద్వారా నువ్వు జన్మించబడ్డావు. కరెక్టేనా కాదా? మనందరం తల్లిదండ్రుల యొక్క శరీర ఇచ్ఛ ద్వారా తల్లి గర్భంలో రూపించబడ్డాం. ఆమేనంటారా? అందుకే అక్కడే మనం పాపులమైనాం. కానీ దానికంటే ముందు జగదుపు నాది వేయబడక మునిపే దేవుని మనసు అనే గర్భంలో మనం ఉన్నాము. ఆ జన్మ జరగాలంటే నీకు బలిష్ఠుని దూత రావాలి, నీకు తలరాయి రావాలి, నీకు రాకడ జరగాలి. ఆ రాకడ జరగకపోతే, ఆ బలిష్ఠుని దూతనే రాకపోతే, ఆ ప్రత్యక్షత నీకు లేకపోతే నీకు కొత్త జన్మ ఎట్లా వస్తుంది? అందుకే కొత్త జన్మ అందరికీ జరగదు. కొత్త జన్మ జరగాలంటే నీకు ఆ రాకడలోని ఆ బలిష్ఠుని దూత యొక్క ప్రత్యక్షతను పొందుకోవాలి. ఆ ప్రత్యక్షతను పొందుకోవాలంటే నువ్వు నిజంగా దేవుని యొక్క మనసు అనే గర్భంలో జగదుపునాది వేయబడక మునుపు ఏర్పరచబడి ఉండాలా. ఈ మెసేజ్లో ఉన్న వాళ్ళని మేము ఎవరిని ఒప్పించాల్సిన అవసరం మాకు లేదు. దీన్ని నమ్ము అని. వి డోంట్ నీడ్. ఎందుకో తెలుసా? ఇది ఇలా నమ్ము అని చెప్తే నమ్మేది కాదు ఈ మెసేజ్. నువ్వు ఉండాలి ఆయన గర్భంలో. అదిగో అక్కడ స్వభావం ఏంటో తెలుసా? ఆయన గర్భంలో స్వభావం క్రీస్తు వధువు స్వభావం. ఇక్కడ తల్లి గర్భంలో వస్తున్న స్వభావం పాపపు స్వభావం, సర్పపు స్వభావం. ఎందుకు? ఆది పాపం ద్వారా జన్మించబడ్డావు. వాక్యం పైన అవిశ్వాసం ద్వారా జన్మించబడ్డావు. అవ్వ ఎలా పిల్లలను కన్నది? వాక్యం పైన అవిశ్వాసం. ఆమె వాక్యాన్ని నమ్మేది ఉంటే మనం ఎట్లా వచ్చేటోళ్ళం తెలుసా? మనందరం పలకబడిన మాట ద్వారా యేసుక్రీస్తు ఎట్లా వచ్చాడో అట్లా వచ్చేటోళ్ళం మనం. కానీ అలా రాలేదు. మనం శరీరిచ్ఛ ద్వారా వచ్చినాం, మనిషి ఇచ్ఛ ద్వారా వచ్చినాం. శరీరిచ్ఛ, మనిషి ఇచ్ఛ తల్లిదండ్రుల ద్వారా, శరీరిచ్ఛ, మనిషి ఇచ్ఛ ద్వారా, లైంగిక చర్య ద్వారా, ఆది పాపం ద్వారా, వాక్యం పైన అవిశ్వాసం ద్వారా. ఆది పాపం జరిగిందే వాక్యం పైన అవిశ్వాసం వలన. అవిశ్వాసం ద్వారా మనం జన్మించబడడం వలన మనలో పాపపు స్వభావం, సర్పం యొక్క స్వభావం మనలో ఉంది. కానీ ఆ స్వభావంలోనికి మనం రాకముందే, ఆ తల్లి గర్భంలోనికి మనం రాకముందే, జగదుపునాది వేయబడక మునిపే క్రీస్తులో ఆయన మనల్ని ఏర్పరచుకున్నాడు. ఆయన మనసైన వెనక భాగములో ఆ రహస్యములో, ఆ గర్భంలో నువ్వు ఉన్నావు. అక్కడ స్వభావం ఏంటో తెలుసా? క్రీస్తు స్వభావం, దైవిక స్వభావం. ఎందుకంటే అక్కడ నువ్వు దైవంలో భాగమై ఉన్నావు, దైవత్వములో భాగమై ఉన్నావు. అందుకే నీకు కొత్త జన్మ జరిగినప్పుడు ఏం జరుగుతుందంటే నీ పూర్వ స్వభావము సిలువేయబడ్డదే. నీ పాత స్వభావం చచ్చిపోయింది, నీ పూర్వ స్వభావం చచ్చిపోయింది. కొత్త జన్మలో యాకోబు చచ్చిపోయాడు, ఇజ్రాయేలు పుట్టాడు. యాకోబు చచ్చిపోయాడు, మోసగాడు చచ్చిపోయాడు, రాజకుమారుడు ఇజ్రాయేలు పుట్టాడు. ఆమేన్, హల్లెలూయా. అర్థమైందని చెప్పింది. అలా నీకు కొత్త జన్మ జరుగుతుంది. ఈ కొత్త జన్మ అందుకే అందరికీ కాదు. వాట్ ఈస్ ద మెసేజ్ ఆఫ్ ది అవర్? ఈ గడి యొక్క వర్తమానం ఏంటి? కొత్త జన్మ, పరిశుద్ధాత్మ బ్యాప్టిజం ఆఫ్ ద హోలీ గోస్ట్. అదే కొత్త జన్మ. ఇప్పుడు చూడండి, ఇప్పుడు క్రీస్తు శిలువలో మరణిస్తున్నప్పుడు ఆయన నీరు, ఆయన రక్తము, ఆత్మ ఆయనలో నుండి వచ్చింది. ఎందుకు? నీరు, రక్తము, ఆత్మ ద్వారా, కొత్త జన్మ ద్వారా ఆయనలో దాగున్న వాళ్ళు, ఆయన మనసు అనే గర్భంలో ఉన్న వాళ్ళందరికీ జన్మనిస్తాడు ఆయన. అందుకే నువ్వు నీటి మూలముగా, ఆత్మ మూలముగా జన్మించాలని యేసు యోహాను సువార్త 3:5 చెప్పాడు ఆయన. అర్థమైందా అందరికీ? ఇక్కడ దాకా అందరికి అర్థమైందా? ఇంకా నేను వివాహం దాకా రాలే, కానీ ఇక్కడ చెప్తాను, ఒక్క పాయింట్ చెప్తా. ఎందుకంటే ఇంకో 5 minutes ఒక్క పాయింట్ వింటారా? నువ్వు ఆది పాపం ద్వారా భౌతిక జన్మలో జన్మించబడతావు. దానివల్లనే నీకు పాప స్వభావం వచ్చింది. పాపం ద్వారా జన్మించబడ్డావు, పాప స్వభావంతో జీవించావు.
నీకు స్వభావం, పాప స్వభావం ఎట్లొచ్చిందంటే పాపపు జన్మ ద్వారా. 51వ కీర్తనలో 5వ వచనంలో చెప్పినట్టు, నేను పాపములో పుట్టినవాడను, పాపములోనే నా తల్లి నన్ను గర్భం ధరించు. సో పాపములోనే నువ్వు తల్లి గర్భంలోనే పాపములో నిర్మించబడి, పాపములో తయారు చేయబడి, పాపములో పుట్టావు కాబట్టి నీకు పాప స్వభావం వచ్చింది. నీకు సర్పన్ నేచర్, ఆ సర్పం యొక్క స్వభావం, పాప స్వభావము ఆ జన్మతో వచ్చింది నీకు. అక్కడే నీకు వివాహం జరిగింది. నువ్వు పుట్టుడే, నువ్వు జన్మ, భౌతిక జన్మ, తల్లి గర్భంలో నుండి వస్తున్న జన్మ ఏదైతే ఉందో పాపపు జన్మ, ఆ జన్మతోనే నీకు లూసిఫర్తో వివాహమైంది. వింటున్నారా? లూసిఫర్తో నీకు వివాహమైంది. నీ భర్త ఎవరంటే లూసిఫర్. అందుకే నేను చింతూరులో మెసేజ్ ఇచ్చిన. అప్పట్లో పాత నిబంధనలోని 3 స్త్రీలు ఉన్నారు. 2 భర్తలు ఒక మర్మం. 2 భర్తలు ఒక మర్మం. అబిగేలు, బెత్సబా. వీళ్ళిద్దరూ ఒక అమ్మాయిని ఒకరినే చేసుకున్నారు, అదే దావీదుని. కానీ వీళ్ళిద్దరికి ముందు భర్తలు ఉన్నారా? అబిగేలుకో నాబాలు ఉన్నాడు, అన్యురాలు ఆమె. బెత్సబాకో ఉరియా ఉన్నాడు, అన్యులు. వీళ్ళిద్దరు అన్య స్త్రీలు. వీళ్ళు మొదటి 2 భర్తలను ప్లాన్ చేసి మరి చంపేసింది దేవుడు. ఏం చేసి? ప్లాన్ చేసి చంపేశాడు. ఈ అన్ని 2 స్త్రీలు, అబిగేలు మరియు, ఎందుకు? దావీదును వివాహం చేసుకుంటున్నారు వీళ్ళు. దావీదు ఎవరికి సాదృశ్యం? యేసు క్రీస్తుకు సాదృశ్యం. అబిగేలు చేసుకునేటప్పుడు దావీదు సింహాసనం పైకి రాబోతున్నాడని గుర్తించి చేసుకున్నది. ఎందుకంటే అప్పుడు దావీదు సౌలు నుండి తప్పించుకుంటున్నాడు, పారిపోతున్నాడు. ఇంకా సింహాసనం పైన కూర్చొని ఇంకా అతను రాజుగా పరిపాలన చేస్తలేడు. సో ఈయన సింహాసనం పైకి రాబోతున్నాడు అని అబిగేలు తన భర్త, మొదటి భర్త సర్పం నాబాలు చచ్చిపోయాడు. దేవుడు ప్లాన్ చేసి చంపేశాడు, చేసుకున్నాడు. మనం కూడా ఈరోజు ఎలా చేసుకుంటాం యేసుక్రీస్తుని? అబిగేలు లాగా 1000 ఏళ్ల పరిపాలనలో దావీదు కుమారుడిగా సింహాసనం పైకి రాబోతున్నాడని చేసుకుంటున్నామా లేదా? నెక్స్ట్ బెత్సబా. ఆల్రెడీ సింహాసనం మీద కూర్చొని ఉన్నాడు, ఆల్రెడీ రాజుగా పరిపాలన చేస్తూ ఉన్నాడు. కానీ ఫిలిస్తీని యొక్క విత్తనము, సంతానము ఆమె గర్భంలో నుండి రావద్దు. ఆమె గర్భంలో నుండి రాజకుమారుడు రావాలా. అందుకే ఊరియాను ప్లాన్ చేసి చంపేసి రాజకుమారుడైన దావీదు కుమారుడైన సొలొమోను వచ్చాడు ఆయన నుండి. ఇప్పుడు కూడా అదేనా మనకు జరిగేది? మన మొదటి భర్త సర్పమును ప్లాన్ చేసి చంపేసి, ఇప్పుడు యేసుక్రీస్తు తన వాక్యమైన విత్తనమును మన గర్భములో, మన మనసు అనే గర్భములో వేసి 1000 ఏళ్ల పరిపాలన కోసం క్రీస్తును తీసుకొస్తా ఉన్నాడు, సొలొమోనుని తీసుకొస్తా ఉన్నాడు. గ్లోరీ, హల్లెలూయా. అలానే పాత నిబంధనలో ఇంకో స్త్రీ కూడా ఉంది. ఆమె ఎవరు? రూతు, మోయాబురాలు. రూతు అన్యురాలు. మొదటి భర్త చనిపోయిందా? దేవుడు ప్లాన్ చేసి మరి చంపిండు. ఎందుకు? ఇప్పుడు ఈమె గర్భములో నుండి, హల్లెలూయా, అదిగో రాజకుమారుడైన బోయాజు. వింటున్నారా? బోయాజు ఒక సంతానము రావాలి, యేసుక్రీస్తు వంశావళి రావాలి, యేసుక్రీస్తు వంశావళి రావాలి. అర్థమైందని అన్నది. అందుకోసమే ఆమె రెండవ భర్త, మొదటి భర్త చంపేశాడు దేవుడే ప్లాన్ చేసి చంపేసి, రెండవ భర్త బోయాజు ద్వారా రాజకుమారుని తీసుకొచ్చింది. అర్థమవుతుందని అన్నది? నేను చెప్పేదంత అర్థమవుతుందా? ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. చూడండి, ఈ 3 అన్య స్త్రీలు పాత నిబంధనలో ఎందుకున్నారు? 2 భర్తల మర్మం.
మనకు సాదృశ్యం. మన మొదటి భర్త మనం ఆది పాపం ద్వారా జన్మించబడినప్పుడు కలుగున్నవాడు. మనం ఆది పాపం ద్వారా జన్మించబడ్డాం. తల్లి గర్భంలో నుండి జన్మ, పాపపు జన్మ. అందుకే అపవాది మనకు మొదటి భర్త అయ్యాడు. వివాహమైంది మనకు, అంత వివాహం చేసుకోబడ్డాం. ఇప్పుడు వారిని చంపి, పాపమును చంపి, క్రీస్తు యేసు సంబంధులు శరీరమును దాని దురాశలతోనూ దాని ఇచ్చలతోనూ సిలువ వేస్తున్నారు. ఇదిగో పాప విషయంలో మనం మరణించాము, క్రీస్తు విషయంలో నీతి విషయంలో మాత్రమే జీవిస్తున్నాము. ఇదిగో పూర్వ స్వభావం అంతా కూడా క్రీస్తు యేసుతో సిలువ వేయబడింది. ఏంటి, మొదటి భర్త చచ్చిపోయిండు, చంపి, మొదటి భర్తను చంపి కొత్త జన్మ ద్వారా నీటి మూలముగా ఆత్మ మూలముగా కొత్త జన్మ ద్వారా ఇప్పుడు యేసుక్రీస్తును వివాహం చేసుకుంటా ఉన్నావు. అర్థమైన వాళ్ళందరూ రామ చెప్పండి. కొత్త జన్మ ఎక్కడుంది? ఈ కాల వర్తమానంలో ఉంది. ఈ కాల వర్తమానం ఏంటిది? ప్రకటన 10వ అధ్యాయమై ఉన్నది. తలరాయి వర్తమానం, రెండవ రాకడ వర్తమానం, ఏకైక మనిషి కుమారుడి రాకడ వర్తమానం. అదే అక్కడే కొత్త జన్మ ఉంది. అర్థమైందని అన్నది. కొత్త జన్మ ద్వారా ఏం జరుగుతుంది? గొర్రెపిల్ల వివాహ మహోత్సవము. ఇప్పుడు నీకు ఎవరు భర్త? ఇప్పుడు కొత్త జన్మ పొందుకున్న వాళ్ళందరికీ ఎవరు భర్త? యేసుక్రీస్తు వాక్యము భర్త. ఇప్పుడు వీళ్ళ స్వభావం ఎవరిదై ఉంటుంది? యేసుక్రీస్తుది. పాపం స్వభావం కాదు. పాపం స్వభావం చచ్చిపోయింది. మొదటి భర్త చచ్చిపోయాడు. అర్థమైందని అన్నది. మొదటి భర్త చచ్చిపోయాడు. క్రీస్తు యేసు సంబంధులు శరీరం దాని దురాశలతోనూ దాని ఇచ్చలతోనూ సిలువ వేస్తున్నారు. ఇదిగో పాప విషయంలో నేను చనిపోతిని, నీతి విషయంలో క్రీస్తు విషయంలో మాత్రమే నేను బ్రతుకున్నా ఈ రోజున. అది ఎలా జరుగుతుంది? కొత్త జన్మలో జరుగుతుంది. కొత్త జన్మ జరగాలంటే ఏం కావాలా? రాకడ జరగాల, రెండవ రాకడ జరగాలి. ఇప్పుడు రెండవ రాకడ ప్రకటన 10 దాన్ని పరిచయం చేయడానికే మలాకి 4:5-6 వచనాలలో ఏలియా వచ్చాడు. ఆ రాకడను పరిచయం చేయడానికే ఏలియా వచ్చాడు. విలియం మ్యాన్ బ్రెన్హామ్ వచ్చాడు. ఏలియాగా వచ్చి ఏం చేశాడు? రాకడను పరిచయం చేశాడు. ఆ రాకడ ప్రత్యక్షత, ఏకైక మనిషి కుమారుడు రాకడ ప్రత్యక్షత, ప్రకటన 10 రాకడ ప్రత్యక్షత ఎవరెవరికైతే వస్తున్నదో, ఎవరెవరికైతే హల్లెలూయా విశ్వాసము ప్రత్యక్షత వస్తున్నదో, వింటున్నారా? వాళ్ళ కొత్త జన్మ జరుగుతూ ఉంది. కొత్త జన్మ జరుగుతున్న వాళ్ళకందరికీ ఏమవుతున్నది? అదిగో పాతవన్నీ గతించెను, సమస్తము కృతవాయెను. అదిగో నా పాత భర్త చచ్చిపోయాడు. తల్లి గర్భంలో నుండి వచ్చిన ఆ తల్లి గర్భంలో నుండి నేను జన్మించబడినప్పుడు నేను చేసుకున్న వివాహం చేసుకున్న ఆ యొక్క భర్త సర్పం చచ్చిపోయాడు, పాపం చచ్చిపోయాడు. ఇప్పుడు కొత్త జన్మ ద్వారా నేను యేసుక్రీస్తుతో వివాహం జరిగింది. ఇప్పుడు నాకు యేసుక్రీస్తే నా భర్త, యేసుక్రీస్తే నా శిరస్సు, వాక్యమే నా శిరస్సు, వాక్యమే నా భర్త. వాక్యమే నన్ను ఏలువాడు, వాక్యమే నన్ను పోషించువాడు, వాక్యమే నన్ను పరిపాలించువాడు. ఇప్పుడు నేను వాక్యముకు తప్ప దేనికి లోబడను. ఎందుకంటే నేను ఆయనకు భార్య, నేను ఆయన భాగము, ఆయనకు నేను శరీరము. క్రీస్తు మర్మయుక్తమైన శరీరంలో నేను కూడా ఒక భాగమై ఉన్నా, నేను కూడా ఒక అవయవమై ఉన్నా. ఆయన నా శిరస్సు అయి ఉన్నాడు. ఆయన అర్థమైంది అందరికీ? సో ఇప్పుడు ఏం జరుగుతుంది? వివాహము ఎవరిది? గొర్రెపిల్ల. ఎట్లా జరుగుతూ ఉంది? గొర్రెపిల్ల తన భార్యను ఎట్లా వివాహం చేసుకుంటున్నాడు? కొత్త జన్మ. కొత్త జన్మ జరగాలంటే ఏం జరగాలి? బలిష్ఠుడు దూత దిగి రావాలి, యాకోబు దగ్గరకు వచ్చినట్టుగా. మొదటి రాకల్లో శిష్యులు కొత్త జన్మ పొందుకోవాలంటే బలిష్ఠుడు దూత వచ్చాడు అక్కడ, మనిషి కుమారుడిగా వచ్చాడు అక్కడ. అది వాళ్ళకి బయలుపరచబడింది. ఇప్పుడు కూడా రెండవ రాకల్లో మనిషి కుమారుడుగా వచ్చాడు. ఓ బలిష్ఠుడు దూతగా వచ్చాడు. అది నీకు ఇప్పుడు ప్రత్యక్షత వచ్చింది. అర్థమైంది అందరికీ? ఆ ప్రత్యక్షత ద్వారానే కొత్త జన్మ వస్తుంది. ఆ ప్రత్యక్షత పొందుకుంటే, విశ్వాసం పొందుకుంటేనే నీకు కొత్త జన్మ జరుగుతుంది. కొత్త జన్మ ద్వారా ఏమవుతున్నది? పాతవని గతించెను, సమస్తము కృతవాయెను. నువ్వు తల్లి గర్భంలో నుండి జన్మిస్తామన్నప్పుడు నువ్వు వివాహం చేసుకున్న ఆ సర్పం చచ్చిపోయి, నీ జీవితంలో ఆ సర్పం చచ్చిపోయి,
ఇంకెవరి జీవితంలో బతుకున్నా మనకు అవసరం లేదు, కానీ మన జీవితంలో మాత్రం వాడు చచ్చిపోయి యేసు క్రీస్తును వివాహం చేసుకున్నాము, బోయాజును వివాహం చేసుకున్నాము, దావీదును వివాహం చేసుకున్నాము. ఆమేన్ అండ్ ఆమేన్. లెట్స్ ప్రే. ప్రార్థించుకుందాం. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ప్రార్థించుకుందాం. ప్రతి ఒక్కరూ 2 చేతులు పైకెత్తి పూర్తిగా దేవునికి సమర్పించుకోనండి. బ్రదర్, సిస్టర్, ఈ వాక్యము, ఈ వర్తమానము కొత్త జన్మ వర్తమానం. ఇది పరిశుద్ధాత్మ బాప్తిజమం వర్తమానం. ఇది గొర్రెపిల్ల వివాహ మహోత్సవ వర్తమానం. ఇది ఈ కాల ప్రవక్త విలియం బ్రెన్హామ్ ఆ ఏకైక మనిషి కుమారుని రాకడను, ఆ బలిష్ఠుడైన దూత యొక్క రాకడను, 2వ రాకడను పరిచయం చేయడానికి వచ్చాడు. ఈ కాల ప్రవక్త విలియం బ్రెన్హామ్ ఆ పరిచయం చేసినప్పుడు ఆ వర్తమానంలో కొత్త జన్మ ఉంది. ఆ కొత్త జన్మ ద్వారా ఈ కాల ప్రవక్త విలియం బ్రెన్హామ్ మ్యారేజ్ ఆఫీసర్గా ఉండి గొర్రెపిల్ల భార్యకు మధ్యలో వివాహం జరిపిస్తున్నాడు. పౌలు గారి వర్తమానం ఏ విధంగానైతే మొదటి సంఘకాలంలో పౌలు గారి వర్తమానము ఒక్కడే పురుషుడైన క్రీస్తుకు పవిత్రాలైన కన్యకనుగా ప్రదానము చేసి తిని అని ఆయన చెప్పాడో, ఆయన వర్తమానం అలా చేసిందో, ఈరోజు 7వ దూత విలియం బ్రెన్హామ్ వర్తమానం నిన్ను క్రీస్తుతో వివాహం చేస్తా ఉన్నది. అది కొత్త జన్మ అయి ఉన్నది. అది లెట్స్ ప్రే. ప్రార్థించుకుందాం. పూర్తిగా దేవునికి సమర్పించుకుందాం. నాకు కావాలి ప్రభా కొత్త జన్మ అని అందాం. నాకు కావాలి, ఆ వివాహం కావాలయ్యా, నీతో నాకు ఆ వివాహం కావాలయ్యా, ఆ కొత్త జన్మ కావాలి. అది కావాలంటే నాకు ఈ బలిష్ఠుడైన దూత వర్తమానం అర్థం కావాలి. నాకు ఈ ప్రకటన 10లో వచ్చిన బలిష్ఠుడైన దూత ఒక వర్తమానం అర్థం కావాలి. ఈ 2వ రాకడలో వచ్చిన ఏకైక మనిషి కుమారుని యొక్క వర్తమానం అర్థం కావాలి. నువ్వు బయలుపరిస్తేనే అర్థమవుతుంది. అది నువ్వు బయలుపరిచయ్యా, నాకు ఆ వర్తమానం వింటుంటే నువ్వు నాకు బయలుపరచు ప్రభువా అని పూర్తిగా దేవునికి సమర్పించుకో. ప్రార్థించుకుందాం. ప్రభు అయిన దేవా, సర్వోన్నతుడా, సర్వశక్తిమంతుడా, కృపామయుడైన తండ్రి, నీకు వందనాలు. నిజంగా ప్రభువా, ఈ మధ్యాహ్న కాల సమయంలో సోదరుడు ఐజాక్ దంపతులను ప్రేమించి కృప చూపించి వారి వివాహము జరిగి 14 సంవత్సరాలు, ఇప్పుడు 15వ సంవత్సరంలోనికి ప్రవేశిస్తున్నారు. తండ్రి, వారి వివాహమును పురస్కరించుకొని, వారి పెళ్లి రోజును పురస్కరించుకొని ఇదిగో ఈ కృతజ్ఞత కూటిగా ఏర్పాటు చేశారు. కానీ ఇందులో మా వివాహం గురించి మాట్లాడినావు ప్రభువా. థ్యాంక్ యూ లార్డ్. మా వివాహము, అవును, దీంట్లో యేసుక్రీస్తు వివాహము, ఇందులో ఇస్సాకు వివాహం కూడా వచ్చింది ప్రభువా. ఎందుకంటే ఇస్సాకు పాత నిబంధనలో అది యేసుక్రీస్తుకు సాదృశ్యం, ఆ ముంగుర్తై ఉన్నాడు. అయ్యా, ఈరోజు ఇస్సాకు వివాహం కూడా ఈ యేసుక్రీస్తు వివాహంలో వచ్చింది. నిశ్చయంగా ఇక్కడ ఇంకెవరెవరికైతే నీవు భర్తగా ఇంకా కాలేదో, ఎవరెవరికైతే నువ్వు ఇంకా శిరస్సుగా కాలేదో, ఇంకా సర్పము పాపమే ఇంకా శిరస్సుగా ఉండి వాళ్ళ జీవితాలను పరిపాలిస్తున్నాడో, వాళ్ళందరూ ఇప్పుడు కొత్త జన్మ జరగాలి. వాళ్ళందరూ ఇప్పుడు నిన్ను వివాహం చేసుకోవాలి. కొత్త జన్మ వివాహము ప్రభువా. ఆ పాతది గతించిపోవాలి, ఆ పాతది గతించిపోవాలి. సిలువేయబడాలి ప్రభువా. పాపము సిలువేయబడాలి, శరీరము దాని దురాశలతో ఇచ్చలతో సిలువేయబడాలి. ఖచ్చితంగా పాపం అంతా చచ్చిపోవాలి, ఆ సర్పపు స్వభావం అంతా చచ్చిపోవాలి. అదంతా వాళ్ళు చచ్చిపోయి క్రీస్తు స్వభావము రావాలి, క్రీస్తు స్వభావం జన్మించబడాలి. అలా నీతో వివాహం జరగాలి. క్రీస్తు స్వభావం జన్మించబడ్డ నీతో వివాహం అది. ఓ దేవా, కృపను దయచేయి. అది ఈ వర్తమానంలో తప్ప ఇంకెక్కడ లేదు ప్రభువా. ఈ ప్రకటన 10లో తప్ప ఇంకెక్కడ లేదు ప్రభువా. అందుకే నీ పిల్లలు దాన్ని పట్టుకునే భాగ్యము దయచేయి. ఖచ్చితంగా దాన్ని పొందుకునే కృపను ఇవ్వు దేవా.
ఎవరెవరు ఇక్కడ నిత్య జీవం కొరకు జగత్ పునాది వేపడక మునిపే క్రీస్తు యేసులో నిత్య జీవంలో భాగమై ఉన్నారు, ఏర్పరచబడి ఉన్నారు, ఎన్నుకోబడి ఉన్నారు, ఆ మనసులోని గర్భములో ఉన్నారు, వాళ్ళందరూ ఈరోజు ఈ వాక్యం విన్న తరువాత జన్మించబడుదురుగాక, నీటి మూలముగా ఆత్మ మూలంగా జన్మించబడుదురుగాక. ఖచ్చితంగా జన్మ జరిగే భాగ్యము దయచేయమని నీకు పూర్తిగా మేము సమర్పించుకుంటూ యేసు క్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాము. ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మీ అందరినీ దీవించును గాక. ఈ సమయం తిరిగి నేను పాస్టర్ గారికి అప్పగిస్తున్నాను.